22వ వచనం. మొండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యం విన్నవాడే కానీ ఈ లోక సంబంధమైన విచారము, ధన మోసము ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడగును. దేవుడి మాటలను మన వినికిడిలో దీవెనకరముగాను ఫలించుటకును ఆధారముగా మలుచునుగాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్య ధ్యానం, ఈ వచన ధ్యానాలు ఇవన్నీ ఎందుకు మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ధ్యానం చేసుకుంటున్నామనంటే, మొదటగా సువార్త వాక్యం ద్వారానే విన్నాము, నమ్మాము. పరిశుద్ధత లేకుండా దేవుని సన్నిధికి చేరుట అసాధ్యమని అంగీకరించాము. ప్రతి వానిలో కూడా పాపమనే అపవిత్రత ఉంది కనుక పాపముతో ఉన్నవాడు పరలోకానికి చేరలేడని అసత్యవాక్కుతో ఏకీభవించాము. దేవుని సహవాసం కోరుకుంటూ ఉచితముగా దేవుడు కృపతో ఇస్తున్న తన స్నేహాన్ని, బాంధుత్వాన్ని కావాలని ఆశిస్తూ పశ్చాత్తాపడి పాప విషయంలో దేవుని చేత క్షమాపణ పొందుట కొరకు దేవుని వైపు తిరిగి వాక్యమనే శుద్ధ జలము చేత కడగబడి యేసు రక్తం చేత శుద్ధి చేయబడి పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా ఎప్పటికప్పుడు ప్రత్యేకముగా కాల్చబడుతూ ప్రభు సన్నిధికి చేరుట కొరకు మనము సిద్ధపడి మార్గంలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం. అయితే ఈ విశ్వాసంలో నుంచి తొట్టిల్ల చేసే సన్నివేశాలు, సందర్భాలు, సంఘటనలు మనకు ఎదురవుతుంటాయి. అప్పుడే మనము చేతబట్టిన, మనము ప్రవేశించిన విశ్వాస ఆ మార్గాన్ని అనుసరించుటకు గట్టి ప్రయత్నమే చేయాలి. పట్టుదలతోనే ముందుకు మనము సాగాలన్నది దేవుని యొక్క లేఖనంలో ఉన్న దేవుని ఆలోచన. అందులో సందేహం లేదు. మనం శరీరములో ఉన్నంతకాలము, ఈ శరీరములో ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మనం జీవించినంత కాలము ఈ పోరాటాలు మనకు ఉంటాయి. ఒకటి, మనతోనే పోరాడతాం. ఇంకోలా చెప్పాలంటే, నా శరీరము నాలో ఉన్న ఆత్మతో పోరాడుతుంది. శరీరం నాదే, ఆత్మ నాదే, మనసు కూడా నాదే. కానీ ఈ మూడు పోరాటంలో ఉంటాయి. ఒకదానికొకటి పడదు అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఆత్మ అవునన్న దానికి నా ఆత్మ అవునన్నా శరీరం కాదంటుంది. శరీరము కావాలి, నాకు ఇది కావాలి, ఇది అవసరం నాకు అని చెప్పిన దానికి చాలా సందర్భాల్లో ఆత్మ కుదరదు అంటారు. మనసు కూడా ఆ విషయంలో ఆత్మపక్షంగా మాట్లాడతారు, మనసు లేదా శరీరం పట్లంగా మాట్లాడాలి. ఈ పోరాటం జీవితకాలం అంతా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, శరీరంలో మనం ఉన్నంతసేపు నేత్రాస మనలను శోధిస్తూనే ఉంటుంది. శరీరంలో మనం ఉన్నంతసేపు శరీరాశ మనలను శోధిస్తూనే ఉంటుంది. ఈ శరీరంలో మనం ఉన్నంతసేపు ఆత్మ దేవునిదైనా మన ఆత్మ పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళి ప్రభు చేతుల్లో ఉన్న ఈ జీవపు డంబము అంటే లోకములో ఉన్నవి బ్రతుకుట కొరకు అవసరమైనవి ఉన్నాయి. అనవసరమైన వాటిని అవసరం అనుకుంటూ మనం పోరాడే ప్రయత్నాలు ఉన్నాయి. లోకం మెప్పు కొరకు, లోకములో ఒక దాన్ని పేరు కొరకు, ఒక గుర్తింపు కొరకు, దేవుడు అనవసరము అన్న వాటిని అవసరము అని అనుకుంటూ వాటి వెనుక పరిగెత్తే విధానం, అది జీవపు డంబం. వీటి ద్వారా మనం రోజు పోరాడుతూనే ఉంటాం. ఇక ఆ పిదప మన శరీరమును ఆస్పదం చేసుకుని, ఆధారం చేసుకుని
అపవాది శోధించుటకు వాడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. ఆ పనిలో వాడు ఎప్పుడు కూడా అలసిపోడు, సోమరిగా కూర్చోడు. ఏదో కొంచెం టైం టేబుల్ పెట్టుకుని నెలకొకసారి శోధిస్తాను వీడిని, సంవత్సరానికి ఒకసారి శోధిస్తాను వీడిని అంటూ వాడు తీరికగా కూర్చోడు. ప్రతిరోజు శోధన ఉంటుంది. శోధనలో హెచ్చు తగ్గులు ఉంటాయి. కనుకనే ప్రతిరోజు నా మాట మీరు ధ్యానించాలి. ప్రతిరోజు నా మాటను మీరు హత్తుకోవాలి. ప్రతిరోజు నా మాట వినుట ద్వారా ఆ రోజు శోధన ఎదుర్కోవటానికి తగిన బలం ఆత్మీయంగా, మానసికంగా మీరు పొందుకోవాలి. మీలో ఆ విశ్వాసాన్ని అలాగున యాక్షన్లోకి, అంటే యాక్టివిటీలోనికి, అంటే చురుకుగా మెలకులోకి ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి అనే తాత్పర్యంతో అన్నట్టుగా మనిషి కేవలము రొట్టె మాత్రము చేత కాదు, కానీ ప్రతిరోజు దేవుని నోటి మాట తింటూ వింటూ ధ్యానం చేస్తూ బ్రతకాలి. బ్రతుకుటకు శక్తి పొందుకోవాలి. బ్రతుకుటకు శారీరక శక్తి పొందుకోవాలి, మనోబలము పొందుకోవాలి, ఆత్మజ్ఞానంతో బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుకనే ఆ పోరాటాలు ఎలాగొస్తాయి, ఏం చేయాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా వాటిని తప్పించుకోవాలి, తప్పించుకోకపోతే ఏమవుతుంది, ఎక్కడ నష్టపోతాము, ఎక్కడ నిష్ఫలమైపోతాము, ఎక్కడ జారిపోతాము, ఎక్కడ జారిపోతున్నా సరే మనము కించిత్తు వేదన దుఃఖం లేకుండా యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు అంటూ దేవునిని శోధించే నిర్లక్ష్యం, దేవునిని శోధించేటటువంటి సోమరితనం, అలాంటి ఆధ్యాత్మిక సౌతంలోనికి మనం వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆత్మీయ నిద్రమత్తులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కనుక ఆయా కాలములలో ఇలాగున్న వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మన విశ్వాసానికి పదును పెట్టుకుంటాం. మన మనోబలాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆత్మచేత నడిపించబడే ఆ ప్రయత్నం, ఆ ప్రాక్టీస్, అభ్యాసంలో ఇంకా చురుకుగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తాం. పురాణ కాలక్షేపం కోసం పురాణం కాదు, పురాణం కాలక్షేపం కోసం కాదు. ఈ వాక్యం ధ్యానించటం సంఘానికి అవసరం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంటింటా రొట్టె విరిచిన, ఇంటింటా కాసేపు సమావేశమై వాక్యం ధ్యానించి ఆరాధన చేసిన, సంఘము సమాజముగా ఒక స్థలములోనికి కూడి అపొస్తలులు, కాపరులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్తికులు అనే 5 పరిచర్యలు సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు పెట్టారని పరిశుద్ధాత్మ ద్వారా అపొస్తలుడైన పౌలు సంఘానికి వివరించి ఉన్న సంగతి మనకు తెలుసు. కనుక అందరూ ఒక చోటకి సమావేశమై దేవునిని ఆరాధించి, దేవునిని ఘనపరిచి, దేవుడు చేసిన మేలులు ఒకరితో ఒకరు చెప్పుకుని ప్రభు బల్ల విరుచుటకు ముందు ఆ వాక్యపు వెలుగులో మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేసుకోవటం కోసం ఇలాగున్న వాక్యాలను మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా, విశ్వాసంలో నుంచి కొంతమంది కొట్టుకుని పోయేలాగున వారు కొన్ని శోధనలకు వారు ద్వారం తెరిచారు గనక అలాగున విశ్వాసంలో నుంచి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన సన్నివేశాలు లేఖనాల్లో ఉన్నాయి. అలా కాకుండా విశ్వాసంలోనే స్థిరంగా బలంగా ఉంటూ పెనుగాలులు లాంటి శోధనలు ఎదురొచ్చినా సరే ప్రభువునే ప్రేమిస్తూ, ప్రభు మార్గాన్నే ప్రేమిస్తూ ఆ మాట చొప్పునే బ్రతకాలని చావును కూడా ఎదిరించిన వారు, మరణానికి కూడా ఎదురు వెళ్ళిన వారు, మరణించటానికి కూడా సిద్ధపడిపోయిన వారు, వారి ఉదాహరణలు కూడా మనం చూస్తూ వచ్చాం. గడిచిన 3-4 వారాలుగా మనము దేవుడు సమృద్ధినిస్తాడు, సంపదనిస్తాడు, భోగభాగ్యాలు ఇస్తాడు, పాడి పంటలు ఇస్తాడు, వస్తువాహనాలు ఇస్తాడు, సంతానం ఇస్తాడు, సన్మానములకు నడిపిస్తాడు, ఆశీర్వాదాలు ఆయన వెంబడించకపోతే, వెలుగును వెంబడించకపోతే ఇక చీకటే కదా, చీకటి అంటే మరణమే కదా, మరణం అంటే అది శాపమే కదా అంటూ లేఖనాలను ధ్యానం చేసుకుంటూ వస్తూ ఒక టైటిల్ మనం ఇలాగున జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎలాగనంటే
ఇట్స్ బెటర్ టు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ దెన్ హ్యావింగ్ ద రిచెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన విస్తారమైన ధనము నేను కలిగి ఉండుట కన్నా దేవుని పట్ల భయము కలిగి ఉండుట నాకు చాలా మంచిది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ధనము, భోగము, భాగ్యము, పాడి పంట అది ఎలాగునూ దేవుడిస్తాడు అనే వచనాలను ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు కూడా దాదాపు అదే ఆలోచన, అదే పాఠం కొనసాగిస్తున్నాం. గడిచిన వారం ప్రారంభించిన వచన భాగం యేసు ప్రభు అరణ్యములోనికి అపవాది చేత శోధించబడి నిమిత్తం పరిశుద్ధాత్మ చేత నడిపించబడగా జరిగిన సన్నివేశాన్ని ప్రారంభించుకున్నాం. గడిచిన ఆదివారం ప్రారంభంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ మాటలు చదువుకున్నాం. ఆ పిదప లేఖనాలను ధ్యానం చేస్తూ నీ యజమాని ఎవరు, నా యజమాని ఎవరు, ఇద్దరి యజమానులను మనం తృప్తిపరచలేము అంటూ ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించటం చాలా కష్టం, ఒంటె సూది మధ్యంలో నుంచి దూరటం సులువవుతుందేమో అన్న మాటను కూడా ఆలోచన చేస్తూ చివరికి ధనము కలిగి ఉండాలి, అదే సందర్భంలో దానికన్నా ముందు ఆ ధనమును దయచేయు లేదా ఆ ధనమును సంపాదించుకుని సామర్థ్యమును దయచేయు దేవుని మీద ఆనుకోవటం ముఖ్యము అనుకుంటూ ఒక లేఖన భాగాన్ని చదువుకుని హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో లేఖన భాగాన్ని చదువుకుంటూ గత వారం మనం ముగించుకున్నాం. దేవునికి స్తోత్రం. సో అదే అంశాన్ని మనం ముందు పెట్టుకుని దేవుని పట్ల భయము కలిగి ఉండుట ప్రధానం సంఘానికి, విశ్వాసులకు. ఆ పిదప దేవుడిచ్చే ధనము సమృద్ధి ఎలాగునో మనకుంటుంది. దానిని ఎలాగున వెచ్చించాలి, వేటికి వెచ్చించాలి, ఎప్పుడు వెచ్చించాలి అంటే ఖర్చు పెట్టాలి. ఎలా ఖర్చు పెట్టాలి, ఎలాగునో కొంత పొదుపు చేయాలి. ఆ పొదుపు చేసేది పిసినారితనముతో కాదు, ఆ పొదుపు చేసేది లేఖనానుసారంగా. నీతిమంతుడు తన పిల్లలకు స్వాస్యాన్ని అప్పచెప్తాడు అనుంది కనుక తన పిల్లలను పేదవారిగా పేదరికంలోనికి ఈడ్చుకుపోయే పరిస్థితి ఉండదు కనుక నీతిమంతుడు తప్పక తన పిల్లలకు స్వాస్యాన్ని విడిచిపెట్టే ఆ సంపాదన దాని కొరకు తగు రీతిగా పొదుపు ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా కూడా లేఖనాలు చెప్తున్నాయి. కనుక చాలా బ్యాలెన్స్డ్గా, చాలా ఆత్మజ్ఞానంతో, ముఖ్యంగా ఈ ధన విషయంలో ఆలోచన కలిగి మనం ఉండాలి. ఏ వైపైనా సరే తీవ్రంగా ముందుకు పోతే రెండో వైపు బ్యాలెన్స్ తప్పిపోతాం. ఇక ఎప్పుడు దేవుడు ధనమిస్తాడు అంటూ ఇదే ధ్యాస, ఇదే దృష్టి, ఆ దృష్టితోనే మనం భక్తి చేసుకోకపోతే మరొక కోణంలో మనం బలహీనమైపోతాం. గోడ మీద పిల్లి మాదిరిగా బ్యాలెన్స్ కాదు, కానీ రెండు నాణెములు, ఒక నాణెము రెండు ప్రక్క, ఒక నాణెము రెండు ప్రక్కల. ఆ నాణానికి పూర్తి గుర్తింపు రావాలంటే రెండు పక్కలు కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ముద్ర ఉండాలి, కరెక్ట్గా అక్షరాలు ఉండాలి. ఏ ప్రక్కన ముద్రుండి రెండో ప్రక్కన లేకపోయినా ఆ నాణ్యం చల్లదన్నట్టుగా రెండు రకములుగాను మనం ఆలోచన చేస్తూ వాక్యంలో ఎదుగుతూ దేవుడిచ్చే సమృద్ధిని దేవునితో కలిసి ఆనందించాలి. ఆనందంతో ప్రభు కొరకు వాటిని వెచ్చించాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. సో ఈరోజు చెప్పబడినటువంటి లేదా చదువుకున్న వచ్చిన భాగం చూస్తే విశ్వాసుల కోణంలో నుంచి మనం చూద్దాం. వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తే చాలామంది వింటారు. అందులో 99% పైగా విశ్వాసులు అయి ఉండకపోవచ్చు. వారి గురించి ఉపమానాలు ఎక్కువగా ఉండకపోవచ్చు. కానీ లేఖనాలు యేసు ప్రభు స్వయంగా చెప్పిన ఎక్కువ ఉపమానాలు ప్రభువుని ఎరిగిన వారికి, ప్రభు తట్టు తిరిగే వారికి, ప్రభు మీద లేదా దేవుని మీద ఆసక్తిని కలిగి ఉండేవారికి, ప్రభులోనికి వచ్చిన వారికి, ప్రభులో ఆ విశ్వాసాలు ముందుకు సాగుతున్న వారికి చెప్పే ప్రత్యేకమైన జాగ్రత్తలు.
ఆ జాగ్రత్తలో ఒక జాగ్రత్తే ఈ వచ్చిన భాగం మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం 13వ అధ్యాయంలో 22వ వచనం. ఈ విత్తనం విత్తబడింది, కానీ మంచి ఫలం ఇవ్వలేదు. దానికి కారణాలు 4 చెప్పారు ఆయన. నేల మీద విత్తనం విత్తిన ఆ విత్తనం వాక్యం, విత్తినవాడు మనిషి కుమారుడు. విత్తబడిన నేల హృదయం, ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితం, మనసు అని మనం సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. విత్తనమైతే వాక్యం, విత్తేవాడు మనిషి కుమారుడు. విత్తబడుచున్న ఆ నేల హృదయము, మనసు, అంతరాత్మ. కనుక ఈ 4 విధాలుగా ఒకడు ఫలించుట, ఫలించకుండా ఉండుట జరుగుతుంది అని ప్రభు చెప్పారు. అందులో ఈ 3వ విధానం చిట్ట చివరి విధానం. ఎందుకంటే మొదట త్రోవ పక్కన పడిన విధానం చూస్తాం, తర్వాత రాతి నేల మీద పడిన విధానం చూస్తాం. 3వదిగా ధనమోహమును తెచ్చిపెట్టే ఐహిక విచారములు అవి ఎక్కువ అవటం వల్ల, ముండ్ల పొదలుగా అవి మొలిచినందువల్ల, అవి విత్తనానికి సహకరించే తోటి మొక్కలు కాదు, విత్తనం మొలిచేలా కూడా సహాయం చేసే ఆ ప్రక్క ఈ పక్క మొలిచే మొక్కలు కాదు. విత్తనము మొలవకుండా దాని సారాన్ని, దాని బలాన్ని హరించి వేసి కలుపు మొక్కలు. ఇవి కలుపు మొక్కలు అసలే కాదు, ముండ్ల కంపలు, ముండ్ల తుప్పలు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ధనం వెనకాల, ధనం గురించి ఆలోచన, ఇక ధనం లేకపోతే ఇంకేమీ లేదు అనే ధ్యాసతో ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఉంటున్నాడు అంటే అతని విశ్వాసము ఎటువంటి ఫలాలను ఇవ్వదు, అతడు ఫలించలేడు అనేది చెప్తున్నారు. ఈ ముండ్ల కంపలు, ముండ్ల పొదలు దేనితో పోల్చాడు? ఐహిక అంటే శరీర సంబంధమైన, లోక సంబంధమైన దుఃఖం, విచారం, బెంగ, తీవ్రమైన ఆలోచన. దానికి ఐహిక విచారము. ఇహము అంటే భూమి, పరము అంటే పరలోకం, దైవ సంబంధం. కనుక ఈ విచారాలు, ఈ ఆలోచనలు, ఈ దుఃఖాలు, ఈ తాత్పర్యాలు, ఈ పోరాటాలు, దానితో పాటు ధన మోసం, ధనం మీద వాక్యానుసారము కాని ఆసక్తి, వాక్యానుసారము కాని తీవ్రమైన వ్యామోహం, ఇవి వాక్యమును ఎదగకుండా, వాక్యం ద్వారా వచ్చే విశ్వాసం ఎదగకుండా, దేవుని సంతోషపరిచే ఆ విశ్వాసాన్ని అణిచివేయటానికి ఈ ధనమోసం, ఐహిక విచారాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తాయి అని ప్రభు చెప్పినటువంటి మాట. కనుక విశ్వాసమును కాపాడుకోవాలి. మంచి పోరాటం పోరాడాను, నా పదుగు తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అనే మాట వెనుక అనేక ఆలోచనలు ఉంటాయి. మనం చదువుకుంటున్న ఈ సబ్జెక్ట్ని బట్టి, అంశాన్ని బట్టి చూస్తే పౌలు విశ్వాసాన్ని ఈ ధనమోసములో పడకుండా కాపాడుకున్నాడు అన్నమాట. ఇక ఐహిక విచారాల మీద ఎక్కువ భావన మనసు పెట్టుకోకుండా, తాను కలిగి ఉన్న దానితో తృప్తి పడుతూ, దేవుడు ఇచ్చే కొలిది దేవుని యందు, దేవుని పట్ల భయము కలిగి ముందుకు సాగిపోతున్నటువంటి తాత్పర్యమై ఉండొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలే రాస్తారు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలగుట అసాధ్యము. దేవునికి సంతోషపరచాలంటే, దేవునిని మహింపరచాలంటే, దేవునిని ఘనపరచాలంటే మన విశ్వాసమే దేవునిని సంతోషపరుస్తుంది. అంటే విశ్వాసం అంటే దేవుని మీద అనుకోవటం, దేవుని వైపు చూడటం, దేవుని మీదే ఆధారపడటం, దేవుని వైపే నిత్యము చూడటం. దేవునికి స్తోత్రం. అది విశ్వాసానికి ఆధారం. కనుక అపొస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం కూడా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవటంలో ఎప్పుడు జాగ్రత్త కలిగి, మెలకు కలిగి, ఆ అంశాలను అధ్యయనం చేసి అవగాహన చేసుకుని ఎదురుదాడి చేయాలి. మనం కాపాడుకోవటమే కాకుండా ఎదురుదాడి,
వాటిని ఎదిరించాలి, ఎదిరించి వాటిని జయించాలి. మన బలం పెరిగిపోవాలి, ఆ శత్రు బలం తగ్గిపోవాలి. దేవునికి స్తోత్రం. అంటే మనలో ఉన్న ఆ శారీరక కోరికే, ఆ బలం తగ్గిపోవాలి. ఆ శారీరక కోరిక మీద నా మనోబలం ఎక్కువ అవ్వాలి. నా మనోబలం ఎక్కువైతేనే శరీరం మాట నేను వినను. నా మనోబలం ఎక్కువ కాదనుకోండి, శరీరానికి మనసులో పడిపోతుంది. శరీరపు కోరికలకు మనసు అవునంటూ మౌనంగా అంగీకరించేస్తుంది. అప్పుడు జరగకూడని కార్యాలు జరుగుతాయి. వెళ్ళకూడని మార్గాల్లోకి వెళ్ళిపోతాం. మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తాం. ఆత్మ దేవుని స్వాధీనంలో ఉన్నా, ఆత్మ యేసయ్య చేతిలో ఉన్నా, ఆత్మీయంగా మురికి మన ఆత్మ మీద పడకుండా యేసు రక్తం మనల్ని కాపాడుతున్నా, ఈ శరీరము మనసు ఈ ఆత్మీయ యాత్ర విషయంలో ఎప్పుడూ ఎదురుదాడి మనకు చేస్తూనే ఉంటాయి. కనుకనే ప్రభు హెచ్చరిక చేస్తూనే వచ్చాడు. అలాగే అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ చేత నింపి వాళ్లను హెచ్చరిక సంఘానికి చేయిస్తూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ విత్తనం విత్తుట, మంచి విత్తనం ఫలించుట అనే ఉపమానం కేవలము మత్తయి సువార్త మాత్రమే కాదు, మార్కు తను వ్రాసిన సువార్తలు కూడా ఉదహరించాడు ఉపమానం. ఈవెన్ లూకా భక్తుడు కూడా తాను వ్రాసిన సువార్తల ఆ చరిత్రలో ఆయన కూడా ఈ ప్రత్యేకమైన ఉపమానం, ప్రభు చెప్పిన ఉపమానం రాశాడు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం తప్పకుండా భావించాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ధనమోహం నుంచి కొన్ని ఉదాహరణలు మనం పాజిటివ్గా నెగిటివ్గా కూడా చూద్దాం. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు సోదనే మనం ముందు పెట్టుకుందాం. అది మనకు తంబరులుగా పెట్టుకుందాం, మూలపాఠంగా పెట్టుకుందాం. యేసు ప్రభుని అపవాది శోధించాడు. ప్రస్తుతం లోకాన్ని పరిపాలిస్తున్న, లోకంలో ఉన్న సమస్తమును పరిపాలిస్తున్న, ఈ లోకమంతా నాది, ఈ లోకంలో ఉన్నవన్నీ నావి, నాకు ఇవ్వబడ్డాయి అంటూ యేసును శోధించడానికి వచ్చినప్పుడు అపవాది చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ 3 విధములుగా యేసు శోధించబడ్డాడు. 3 విధములుగా యేసు శోధించబడటానికి అపవాది చేత ప్రేరేపించబడ్డాడు. ఒకటి ఆకలి, శరీరము, దేవుని శక్తిని చూచుటలో. రెండవది దేవాలయపు శిఖరం మీదకి తీసుకువెళ్ళి వాగ్దానాలను అవి తప్పక నెరవేరుతాయి, దేవుడు మాట తప్పడు అన్నట్టుగా దేవునిని శోధించేలాగున శోధన, ఆ శోధనలోనికి ఆకర్షించటము. మూడవదిగా అల్టిమేట్ పీక్. మూడవదిగా అంటే ఎప్పుడైతే మొదటి శోధన ఎదుర్కొన్నాడో ఇంటెన్సిటీ పెరుగుతుంది. రెండోసారి అది కూడా తప్పించుకుంటే ఇంకా దాని తీవ్రత, శోధించే తీవ్రత పెరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. అలాగని యేసు ప్రభు 3వ మారు శోధించబడినప్పుడు యేసు ప్రభు ముందు పెట్టబడిన శోధన డబ్బే. డబ్బు అంటే అది మామూలుగా లోక సంబంధమైన మాటగా ఉండొచ్చేమో, కానీ ఈ లోకంలో ఉన్నదంతా నీకు ఇస్తా, ఈ లోక మహిమంతా నీకు ఇస్తా. లోకానికి, లోకం దృష్టిలో, లోకుల దృష్టిలో ఏది మహిమ అంటే ఘనత అని అర్థం, మహిమ అంటే గొప్ప అని అర్థం. ఈ లోకపు మహిమంతా నీకు ఇస్తానన్నాడు కదా, మహిమ అంటే ఘనత అని అర్థం, మహిమ అంటే గొప్పతనం అర్థం. లోకానికి ఈ దినాల్లో, ఆ దినాల నుంచి ఈ దినాల నుంచి భూమికి అంతమయ్యే దినం వరకు కూడా లోకపు మహిమ, లోకము దృష్టిలో ఘనత, లోకం దృష్టిలో గొప్ప అంటే డబ్బు, వస్త్రం, వాహనం, వాకిలి, పదవి, హోదా, అధికారం. లోకం దృష్టిలో ఇదే మహిమ, ఇదే బ్రతుకు, ఇదే జీవితం. ఇంక ఇది లేకపోతే ఇంకేమీ లేదన్నట్టుగా లోకము దాని వెనకాల పడుతుంది. అపవాది చిట్ట చివరి ఊరి లాంటిది ఇచ్చేశాడు, యేసు ప్రభు ముందు పెట్టేశాడు. ఇదంతా నీకు ఇచ్చేస్తా. ఒక రాజ్యంలో ఉన్నది కాదు, కానీ లోకంలో ఉన్న రాజ్యాలన్నింటినీ చూపించాడు. రాజ్యంలో ఉన్న మహిమంతా చూపించాడు.
ఇదంతా నీకు స్వాధీనం చేసేస్తా, నువ్వు అనుభవించవచ్చు, యూ కెన్ టేక్ ఇట్, ఇది నీదైపోతుంది. కానీ ఒక పని చేయాలి. ఏంటా పని? తల వంచాలి, 2 చేతులు జోడించాలి, నోటుతో నన్ను ఒప్పుకోవాలి కాదు. నువ్వు నేల మీద నా కాళ్ళ దగ్గర నా ముందు నాకు సాగిలపడాలి. చెప్పాను కదా, 1 ధనము కలిగి ఉండుట, 2వది దేవుని భయము కలిగి ఉండుట. ఇదంతా నీకు కావాలంటే నా కాళ్ళ ముందు మొక్కాలి, లోకానికి, దేవునికి మొక్కటం కాదు అన్నట్టు. కానీ యేసుప్రభు ఏమనుకున్నాడు? లోకంలో ఉన్నదంతా సంపాదించుట కన్నా, కలిగి ఉండుట కన్నా దేవుని ముందు సాగిలపడుట మంచిది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే తాత్పర్యం. అందుకే దాన్ని మూలపాఠంగా చేసుకున్నాం. ఏ యేసుప్రభు అయితే లోకంలో ఉన్నది కావాలని పరుగులు పెట్టకండి, మీకు ఏది అవసరమో తండ్రికి తెలుసు, ఆయన ఇస్తారు. అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తారు, ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తారు, మీకు అవసరమైన దానికన్నా ఎక్కువ ఇస్తారు. కానీ దాని మీద మీరు ధ్యాస పెట్టుకోకండి. ఆయన ఇచ్చే వాటి మీద కాదు, ఇచ్చే ఆయన చెయ్యి వైపు చూడండి, ఇచ్చే ఆయన వైపు చూడండి, ఇచ్చే ఆయన మనసు వైపు చూడండి, ఆయన మీద అనుకోండి. మరి ఆయన ఇచ్చే వాటి మీద కాదు అని చెప్పిన రీతి మనం ధ్యానం చేస్తూనే వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో సమయం పోనివ్వకుండా గత వారంలో చెప్పినట్టుగా వీలున్నంత మట్టుకు ఈ ధనం విషయంలో జాగ్రత్తలు ఎక్కువగా చెప్పబడ్డాయి, మెలకుగా ఉండే విషయాలు ఎక్కువగా చెప్పబడ్డాయి. సంఘం ప్రకారం, పరిశుద్ధాత్మ ప్రకారం చూస్తే ధనమును ప్రేమించిన భక్తుల జీవితాలు, ధనము కలిగి ఉన్నను ధనమును కాక దేవునిని ప్రేమించిన భక్తుల జీవితాలు మన ఉదాహరణ చూసుకోవాలి కదా. అబ్రహాం గురించి వ్రాయించాడు, యోబు గురించి వ్రాయించాడు, గొలియాతు గురించి వ్రాయించాడు, దావీదు గురించి వ్రాయించాడు, శత్రురాజుల గురించి వ్రాయించాడు, వారు దేవుని దూషించిన విధానం వ్రాయించాడు. ఈ గ్రంథంలోని కథలన్నీ కూడా కేవలం కథలుగా కాదు, వాటి ద్వారా మనం పాఠాలు నేర్చుకోవాలి. వాటి ద్వారా మనం ఉత్తమమైన వాటిని అంగీకరించాలి, ఉత్తమము కాని వాటిని మనం దూరం పెట్టేసేయాలి. లాభకరమైనవి చేపట్టాలి, నష్టకరమైనవి చేతపట్టి దాన్ని లాభంగా మార్చు ప్రభు అని దేవునిని శోధించే ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చెప్తారు లేఖనాల్లో సంఘానికి, ఏది ఉత్తమమైనదో, ఏది క్షేమకరమైనదో, ఏది మాన్యమైనదో మీరు తెలుసుకోవాలి. సంఘం తెలుసుకోవాలి. విశ్వాసిక జ్ఞానం రావాలి. వాక్యం వినేవారు, వాక్యాన్ని మనసుతో వినేవారు, చెవి పెట్టి వినేవారు, అందులో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకుని దాన్ని హృదయంలో భద్రం చేసుకుని అలాగున్న జీవితాన్ని మలుచుకోవటానికి తగిన నిర్ణయాలు తీసుకునే ఆ ప్రత్యేకమైనటువంటి అభ్యాసం ప్రతి విశ్వాసికి ఉండాల్సిందే. కానీ చాలా సందర్భాల్లో మీరు, నేను, మనము లేదా సంఘములో విశ్వాసుల తీరు వాక్యం వినుట ద్వారా ఏది లాభమో తెలుస్తూ ఉంది, వాక్యం వినుట ద్వారా ఏది నష్టమో వాక్యం మనకు చెప్పేస్తూ ఉంది, వాక్యం వినటం ద్వారా ఏది మనకు క్షేమమో చెప్పేస్తూ ఉంది, వాక్యం వినటం ద్వారా ఏది మనకు క్షేమం నష్టమో వాక్యం చెప్పేస్తూ ఉంది. వాక్యం ద్వారా మనం నిర్ణయాలు తీసుకోవటానికి ఒక సలహా వాక్యం చెప్పేస్తూ ఉంది. ఈ మార్గం నీకు లాభం, ఈ మార్గం నీకు నష్టం, ఈ మార్గం నీకు జీవం, ఈ మార్గం నీకు మరణం, ఈ మార్గం నీకు నీతి, ఈ మార్గం నీకు అక్రమం అయిపోతుంది అని ముందుగానే చీకటిలో ఎవరో టార్చ్ లైట్ పెట్టి చూస్తే ఆహా ఇది అని చెప్పుకునేలాగున మెలకువనిచ్చేటటువంటి వచనం. ఆ జ్ఞానం పొందిన మనం, ఆ జ్ఞానం పొందట్లో రోజు ఇలాగున అభ్యాసంలో ఎదుగుతున్నటువంటి మనం లేదా సంఘం ప్రార్థనలో, విశ్వాసములో ఒక వాక్యానుసారము కాని తీరు ఎక్కువ అలవాటు చేసుకుంటా ఉంది అని చెప్పాలి. తప్పకుండా దేవుడు కాదన్న దానిని కావాలని కోరుకుని దానివల్ల కీడే కలుగుతుంది అని దేవుడు ముందే చెప్పినా అది కావాలని కోరుకుంటూ కీడు కలగకుండా కాపాడమని ప్రార్థన చేసే విశ్వాసుల భక్తి జీవితాలు వింతగా ఉంటాయి. అందుకే వాక్యానుసారంగా ప్రార్థన అంటారు ప్రభు.
దేవుని చిత్తానుసారంగా ప్రార్థన అంటారు. ప్రభు, ఈ మార్గంలో వెళితే నీకు నష్టం, నీకు కీడు, నీకు అవమానం అని ప్రభు చెప్పారనుకోండి, అది నా ఆశ, శరీరాశను బట్టో, నేత్రాశను బట్టో, జీవపుడంబాన్ని బట్టో, నా అవసరాన్ని బట్టో అనుకోండి. కాసేపు ఆశ అత్యాశ అయిపోగా, అత్యాశ దురాశ అయిపోగా, దేవుడు మేలు అన్న దానిని ప్రక్కకు పెట్టి కీడైన దానిని నాకు ఇది కావాలి అనుకుంటూ ముందుకు వెళ్ళి, ఆ తర్వాత ఆ కీడును మేలుగా చేయమని దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, ఇది దౌర్భాగ్యపు తెలివి తక్కువతనం. చాలా మంది విశ్వాసుల జీవితాల్లో ఏదో ఒక కోణంలో ఈ తీరు కనిపిస్తూ ఉంటుంది. వెళ్ళకూడని మార్గంలో వెళ్తాము, దేవుని దీవించమని అడుగుతాం. చేయకూడని పనులు చేస్తుంటాము, దేవుడు దాని ద్వారా వచ్చి చెడు కలగకుండా కాపాడమని, రక్తపు కంచివేయమని అడుగుతాం. ఇది అవివేకమా, వివేకమా? ఇది తెలివంతరా, తెలివి తక్కువతనం అందామా? ఇది దేవునికి లోబడుటందామా, లేదా దేవునిని శోధించటందామా? దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయంలో మనము జ్ఞానము కలిగిన దేవుని పిల్లలుగా ఉండాలి. దైవజ్ఞానం కలిగిన దేవుని పిల్లలుగా ఉండాలి. దైవజ్ఞానంలో ఎదిగే దేవుని పిల్లలుగా ఉండాలి. 1వ తరగతిలో లెక్కలు, ఆలోచనలు ఒకలాగా ఉంటాయి. 5వ తరగతిలో ఆ సిలబస్ పెరుగుతుంది, ఇంకా జ్ఞానం వస్తుంది. 10వ తరగతిలో ఇంకా జ్ఞానం వస్తుంది. 15వ తరగతి, 20వ తరగతి, తరగతులు అంటున్నాను కానీ విశ్వవిద్యాలయం, కళాశాల, జ్ఞానం పెరిగే కొలది మనలో చాయిస్ చేసుకునే విషయంలో, ఎన్నిక చేసుకునే జ్ఞానంలో మనం పరిణితి చెందుతాం. 1వ తరగతిలో వెంటనే మేలు కీడు తెలియక తొందరపడి కీడుని మేలనుకుంటూ కావాలని కోరుకుంటాం. కానీ వాక్యములు ఎదుగుతూ, వాక్య ధ్యానములు ఎదుగుతూ, వాక్య జ్ఞానములు ఎదుగుతూ ఒక విశ్వవిద్యాలయపు అవగాహన ఆలోచన నాకు వచ్చిన తర్వాత కూడా ఈ ఎల్కేజీ స్టూడెంట్ మాదిరిగా ఆ చాయిస్ని కోరుకుంటే దేవుడు అంటాడు, ఎందుకు వచ్చిన చదువు అని ఊళ్ళో వాళ్ళు అంటారు కదా. చదువుకున్నాడు, 3 డిగ్రీలు సంపాదించాడు, ఇదేం పని, పనికి మాలిన పని, ఇదేం మాట, పోయే కాలం మాట, ఇదేం ప్రవర్తన. చదువుకున్నవాడు చదువుకున్నవాడిలాగా ఉండాలి కదా, జ్ఞానం సంపాదించిన వాడు జ్ఞానం సంపాదించిన వాడిగా ఉండాలి కదా. ఇక వీడికి పశువుకి ఏమిటి తేడా? చదువుకున్నవాడికి చదువు లేని వాడికి ఇంకేంటి తేడా అని లోకం కూడా ముక్కును వేలేసుకుంటూ కాస్త నిష్ఠూరంగా అలాంటి జీవితం జీవించే వ్యక్తులను చూసి మాట్లాడిన మాటలు మనకు వినబడుతూనే ఉంటాయి, మన గ్రామాల్లో మన ముందు కనపడుతూనే ఉంటాయి. కనుక దేవుని పిల్లలు దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దైవజ్ఞానం పొందుటలో అంతకంతకు తరగతుల ప్రమోషన్ వస్తూ ఉండాలి. ఎప్పుడు ముసలమ్మ ముచ్చట్ల మాటలతో మనం ఉండిపోకూడదు. 5 రొట్టెలు 2 చేపలు దేవుడిస్తాడు, తినిపిస్తాడు, కూర్చోబాబు, పడుకోబాబు అనే కథలతోనే కాలక్షేపం చేయకూడదు. సంఘానికి పోరాటం నేర్పించాలి, సంఘానికి పట్టుదల నేర్పించాలి, సంఘానికి విధేయత నేర్పించాలి, సంఘానికి అపవాదులు ఎదిరించే ధైర్యం నేర్పించాలి. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. అదే సంఘానికి క్షేమం, బలం, లాభకరం, సంతోషం, సమాధానం, శాంతి. కనుక వరాలు ఫలాలు దేవుని మీద ఆనందించుట కొరకు మాత్రమే కాకుండా, వరాలు ఫలాలు దేవుడిచ్చేది సంఘక్షేమం కొరకు. సంఘక్షేమం అంటే మీరు నేను ఆధ్యాత్మికంగా బలం పొందుట కొరకు దేవుడిస్తున్న ఆలోచనలు. దేవుని మనకి స్తోత్రం. విని ఆ ప్రకారంగా మనం చేయకపోతే ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాని మాదిరిగా మన విశ్వాస జీవితాలు ఉంటాయి. వాక్య విని ఆపరంగారంగా చేసే ప్రయత్నమైన మనం చేస్తే, ఆ ప్రయత్నం నా శక్తికి మించిన ప్రయత్నం అయితే సహాయం చేయటానికి నా తండ్రి నాకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇది నాకు అసాధ్యమని కూర్చోపోకూడదు, ఇది నాకు చేత కాదు అని అనుకుని కల ఉండిపోకూడదు. చేత కాని దానిని దేవుడు చేయమని ఆదేశించేయడు కదా. నా శక్తికి మించిన ప్రయాణం నా ముందుంచి, ఈ ప్రయాణం నువ్వు చేస్తేనే బ్రతుకుతావు, లేకపోతే నీకు మరణం తప్పదు అని నా బలం ఎరిగినవాడు, నా బలహీనత ఎరిగినవాడు, నా జ్ఞానం ఎరిగినవాడు, నా అజ్ఞానం ఎరిగినవాడు, నా తొందరపాటు స్వభావం ఎరిగినవాడు, నా సోమరితనం ఎరిగినవాడు, ఆ రీతిగానే నా ముందు గురిపెట్టిన తగిన సహాయం నాకు అందుబాటులో ఉంచి గురికి చేరే సహాయం చేస్తాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం. ఒక తల్లి కడుపున 3 బిడ్డలు పుట్టినా ఒకడు మానసికంగా మాంద్యుడు అనుకోండి,
మరొకడు శారీరకంగా మాంద్యుడు అనుకోండి, మానసికంగా అంటే బుద్ధిహీనుడు. రెండోవాడు చేతిలో బలమో, కంటి చూపు లేకపోవటమో, నడుములో బలమో, అంగవైకల్యం అనుకోండి. మరొక వ్యక్తి పిల్లవాడు బాగానే ఉంటాడు కానీ మతి లేదు, ఏం ఆలోచించాడు, అలా కూర్చుంటాడంతే. మరొక పిల్లవాడు అదొక రకం అనుకోండి. కాసేపు ఆ ముగ్గురు పిల్లల విషయంలో ఎవరికి ఏ స్థాయిలో ఎలా సహాయం కావాలో ఆ తల్లి తండ్రి తప్పకుండా వారికి సహాయం అందిస్తారు. దేవునికి స్తోత్రం. నా కడుపుని చెడబుట్టావు అని వదిలిపెట్టదు కదా తల్లి తండ్రి, అనుకోరు కదా. పిల్లవాడు లేచి నడిచే అవకాశం లేకపోతే నడిపించే ప్రయత్నం చేస్తూ, నడవాలని ఆశ కలిగి ఉంటూ, తాను 4 అడుగులు వేస్తే చేరుకుంటాడైనా ఆ బిడ్డను చేతబట్టి నడిపిస్తూ తానే బిడ్డ పక్షంగా తాను అడుగులు వేసి బిడ్డను చేరాల్సిన చోటుకి తాను చేరుస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ బిడ్డకు నేత్ర దృష్టి లేకపోతే ఆ బిడ్డకు తానే నేత్రం అయిపోతుంది. ఆ బిడ్డకు చేతికి బలం లేకపోతే ఆ బిడ్డకు తానే చెయ్యి అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డకు నమిలి తినే అవకాశం లేకపోతే తానే నమిలి ఆ బిడ్డకు ఆహారం పెట్టే ప్రయత్నం చేస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవునికి తెలుసు మనమందరము బలవంతులం కాదు. ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలు 10 మంది అయినా, 6గురైనా, 2 బలం కలిగి ఉండటంలో, జ్ఞానం కలిగి ఉండటంలో, జ్ఞాపశక్తి కలిగి ఉండటంలో, చురుకుగా ఆలోచించేయటంలో ఖచ్చితంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. అందులో సందేహం లేదు. పెద్దవాడు బాగా తెలివైన వాడండి, రెండోవాడు కొంచెం మందబుద్ధి, మూడోవాడు ఒట్టి పిరికోడు. తన కడుపున పుట్టిన పిల్లలే కానీ వాళ్ళలో ఉన్న సామర్థ్యాన్ని అలాగున కుటుంబాల్లో చెప్పుకోవడం మనం చూస్తుంటాం. అలాగే దేవుని కడుపున పుట్టాం. అందరిలోనూ దేవుని ప్రాణం ఉంది, అందరిలోనూ దేవుని ఆత్మ ఉన్నారు, అందరిలోనూ దేవుని శక్తి ఉంది. అందరినీ దేవుడు తన రక్తంతో కడిగాడు. అయినను మన శారీరక బలము బలహీనతలు దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బలవంతునికి ఇంకెంత బలం ఇస్తే గురుకు చేరతాడు, బలహీనుడికి ఎంత బలం ఇస్తే గురు ఎద్దుకు చేరతాడు ఆయనకు తెలుసు. కనుక బలహీనుడను బలవంతుడను ఆ రేసులో పెట్టి పరిగెత్తండి, ఆ కొండెక్కండి, ఎక్కిన వాడికి నేను బహుమానం ఇస్తానంటే బలవంతుడు చట్టాలను వెళ్ళి బహుమానం సొంతం చేసుకుంటాడు. బలహీనుడు ముందుకు వెళ్ళి ఓపిక లేక అక్కడే సొమ్మసిల్లి తర్వాత ప్రాణం విడుస్తాడు. కర్మ, బలహీనుడు ఎందుకు వచ్చిన బ్రతుకునేది అని ఇతను వదిలిపెట్టాడండి. నేను బలహీనుడనని ఎరుగును. కనుక దేవుడు గురు యొద్దకు చేరుటకు నాకు ఆశ్చర్యకరమైన సహాయం పంపిస్తాడు, ఆలోచింపచేసి సహాయం పంపిస్తాడు. ఒక్కొక్కసారి అవసరమైతే నన్ను ఆయనే చంకన పెట్టుకుని కొండెక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనే నాకు బలమైపోతాడు, ఆయన నాకు శక్తి అయిపోతాడు, ఆయనే నాకు ఊపిరైపోతాడు, ఆయన నాకు ప్రాణమైపోతాడు. పక్కవాడు దేవుని ఎరిగి దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఆ బలంతో అతను వెళ్తాడు. ఈ బలహీనుడు ఇక నేను ఇంతే, నేను కూడా అంత బలం ఉండుంటే, అంత ప్రార్థన శక్తి నాకుంటే, అంత విశ్వాసం నాకుంటే, అంతగా దేవుని ప్రత్యక్షతలు నాకుంటే నేను కూడా వాడికిలాగా పోటీ పడేవాడిని. ఏం చేయను? నా బలహీనత, శారీర బలహీనత చూడకండి, ఆధ్యాత్మిక బలహీనత, ఈ విషయంలో వెనకబడ్డా, ఈ విషయంలో ముందుకు రావట్లేదు, ఇక నేను ఇంతే. మళ్ళీ చెప్తున్నాను, నీకు సహాయం చేయుట కొరకు ఆశ్చర్యకరుడు నీలో నీతో నీ ప్రక్కనే ఉంటాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుకనే మనం నిరుత్సాహపడిపోకూడదు. ఒకళ్ళు చూసి అలా నేను పరిగెత్తటం లేదు, దేవుడు నాకు ఆ శక్తి, ఆ విశ్వాసము, ఆ పట్టుదల, బలము నాకు కూడా ఇస్తే, అభిషేకము, అలాంటి ఆత్మవరాలు నాకు ఇచ్చి ఉంటే నేను కూడా వాళ్ళకలా పరిగెత్తేవాడిని, నేను వాళ్ళకలా సేవ చేసేవాడిని, వాళ్ళకలా నేను ప్రభు కోసం రోషంగా బ్రతికేవాడిని. కానీ నా సాక్ష్యం ఇలా బలహీనపడటానికి గల కారణం, నా యొక్క విశ్వాస జీవితం ఇలాగున చిన్న గాలికి పెను తుఫాను మాదిరిగా అల్లలాడిపోయి ఎండుటాకు మాదిరిగా నా విశ్వాసం ఉండాలి. కారణం, నా అంతరాత్మ ఇంకా సిద్ధం కాలేదు, అంత బలం నాలో లేదు, అంత అభిషేకం నాలో లేదు. ఇక నేను ఇంతే. ఈ మధ్యాహ్నం కాదు, ఈ ఉదయం యేసు ప్రభు చెప్తారు, నీవు నీ బలహీనతను చూడకు, పక్కవాడి యొక్క ఆధ్యాత్మిక బలాన్ని చూసి నేను ఇంతేని అనుకోకు. నీలో ఉన్నాడు నీకు బలం ఇచ్చేవాడు, నీలో ఉన్నాడు నీకు శక్తినిచ్చేవాడు, నీలో ఉన్నాడు ఆశ్చర్యకరమైన సహాయం నీకు చేసేవాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుకనే మనం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి, నడుస్తూనే ఉండాలి, పరిగెట్టే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కానీ గురు యొద్దకు చేర్చేవాడు యేసు ప్రభువే. విశ్వాసమునకు కర్త ఆయనే,
విశ్వాసమును కొనసాగించేవాడు ఆయనే, విశ్వాసమునకు ముగింపు పలికేవాడు కూడా యేసు ప్రభువే. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నేత్రాశ, శరీరాశ, ముఖ్యంగా జీవపుడంబం, ఈ మూడు కూడా ధన విషయంలో ఖచ్చితంగా ఎక్కువగా పనిచేస్తాయి. ఎందుకంటే యేసు ప్రభు ధనానికి ఎంత శక్తి ఉందని చెప్పాడంటే, డబ్బుదేముందండి, ఆఫ్టర్ ఆల్ గడ్డి పరకలని తన్ని పారేస్తాను అని మనం అంటాం. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఈ ధనము, ఈ లోకం చూపించే ధనము, ఈ లోకము కలిగి ఉండి ఇది నీకు కలగజేస్తానని నీలో ఆశలు రేపేలాంటి ఈ ధనము యొక్క శక్తిని నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు. ధనానికి శక్తి అని అనను, ఇదిగో నాకు ఈ లోకములో ఉన్నదంతా ఇవ్వబడినది అన్న అపవాది యొక్క శక్తిని నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు. యేసు ప్రభు చెప్పారు, ఈక్వాలిటీ. దేవుడిగా ఉండుట భాగ్యం అనుకుంటూ అపవాది దేవుని మీద తిరుగుబాటు చేసిన రీతి మనకు యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. నీకు నాకు ఇందులో తక్కువ, నాకు కూడా ఈ ఆరాధన కావాలి, నాకు కూడా ఈ శక్తులు ఉన్నాయి, నాకు కూడా ఈ వెలుగు ఉంది, నాకు కూడా ఈ మహిమ ఉంది, నాకు కూడా ఈ జ్ఞానం ఉంది అంటూ ఒకరోజు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. దేవుడు సమానంగా ఉండి, దేవునితో సమానంగా కుర్చీ కాదండి, దేవునికి పైగా కుర్చీ వేసుకోవటానికి, సింహాసనం వేసుకోవటానికి ఇష్టపడ్డాడు. దేవుడు అతనిని సాతానుగా భూమి మీదకి నెట్టివేశాడు, త్రోసివేశాడు, తన్నివేశాడని లేఖనాల్లో చూశాం. వాడి శక్తి మామూలు శక్తి కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. యేసు చెప్పిన మాట గడిచిన వారాలు అనుకున్నాం కదా, నువ్వు దేవునికిని సిరికిని, ఇక్కడ ఎవరంటే ఒక పార్టీ ఎవరు, దేవుడు, రెండో పార్టీ ఎవరు, సిరి, ధనము, మమాన్ అంటారు, మ్యామన్ అంటారు ఇంగ్లీష్లో. సిరి అంటే సిరి అని కాదు, అక్కడ ఈ లోకపు సిరిని కళ్ళ ముందు పెట్టి దేవుని వైపు నీకుండే దృష్టిని చివరికి ఆకర్షించుకునేలాగున భ్రమపరచగలిగినటువంటి, నేను రెచ్చగొట్టగలిగినటువంటి ఒక తంత్రము పని నీలో ఆశ కలిగించేలా చేయగలిగిన శక్తి ధనానికి ఉంది. తొందరగా శోధనకు గురవుతాం శరీర రీతిగా. ఎందుకంటే ఇటు దేవుడా, నీకు సిరియా అంటే ఎవరిని ఈక్వల్గా పెట్టేశారు యేసు ప్రభు, దేవుడితో నీ సహవాసం ఈక్వల్ పార్టీ ఎవరు చెప్పండి, సిరి. అంతే పోరాటం, అంతే శక్తి సిరికి కూడా ఉంది. కనుకనే ధనం వెనక పరిగెత్తడం కాకుండా దేవుని వెనక పరిగెత్తాలి. మనం దేవుని వెనక పరిగెడితే ధనం మన వెనకాల వచ్చేలా చేస్తాడు. ధనం వెనకాల మనం పరిగెడితే దేవుడు మన వెనక రాడు. కానీ ధనముతో పాటు వచ్చే దౌర్భాగ్యపు కష్టాలన్నీ మనకు వచ్చి పడతాయి. కనుక దేవుని మార్గంలో ధనము తప్ప దెయ్యపు మార్గంలో ధనమును మనం ఆశించకూడదు. దేవుని సామర్థ్యం ఇచ్చే, దేవుడిచ్చే సామర్థ్యాన్ని బట్టి మనం ధనములో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలి. కానీ దెయ్యపు శక్తులతో, మాంత్రిక శక్తులతో ఇక్కడ నిధులున్నాయి, అక్కడ నిధులున్నాయి, ఇక్కడ నిధులున్నాయి, ఇక్కడ తవ్వితే ఇక్కడ నిధులున్నాయి, అక్కడ తవ్వితే అంటూ ఏదో అంజనాలేసి పూజలు చేసి అదో చేసేసి ఇదే చేసేసి అలాంటి వాటి వెనకాల విశ్వాసి అస్సలు వెళ్ళకూడదు. దేవుని మనకి స్తోత్రం. మనలో మనమాటగా చెప్తున్నాను సుమా, ఆలోచన చేయమని చెప్తున్నాను సుమా. అడిగితే దేవుడు ఇస్తాడు. నేను కళ్ళు మూసుకుని ప్రభువా నాకు చూపించంటే అన్నీ చూపించేస్తాడు అంటారు కదా, ఒక ఆలోచన. దేవుడు అన్నీ చూపిస్తే ఆ వ్యక్తులు ఇది అడగొచ్చుగా, దేవా భూమిలో ఎక్కడ నిధులున్నాయి, భూమిలో ఎక్కడ నిధులున్నాయి, ఆ నిధులున్న భూమిని నేను సొంతం చేసుకుంటా. ఎందుకంటే బయట వాళ్ళకి తెలియదు, ఇది ముండకొంపలతో ఉన్నటువంటి భూమి, ఎడారి భూమి అని అనుకుంటారు. అక్కడి నువ్వు లోపల నిధులు నాకు చూపించవు కనుక దాన్ని తక్కువ రేట్లో కొనేసుకుంటా, ఆ తర్వాత నిధులు తీసుకుంటా. అలాగ అడిగిన వారు లేరు. ఒకవేళ అడిగితే దేవుడు చూపిస్తాడా? దేవునికి స్తోత్రం. చూపించగలడా లేదా దేవుడు? ఈ భూమి లోపల ఎంత లోతుల్లో మడులు మాణిక్యాలు ఉన్నాయో ఏమో, పాతి పెట్టినవో, మరి ఇంకోటో అనుకోండి. కాసేపు ఉన్నవి చూపించగలడు. చూపించే సామర్థ్యం ఆయనకు ఉంది. నేను అడిగితే చూపిస్తాడా? భక్తుడు కనుక అడిగితే చూపిస్తాడు అనుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ అంటాడు, దేవుడు అలాగున లంకి బిందులు ఎక్కడున్నాయో ప్రార్థన చేస్తే చూపించే దేవుడు కాదు. నీవు ఆయన చెప్పిన మాట చొప్పున వెళుతుండగా, విత్తనం వేస్తుండగా ఆ విత్తనాన్ని గొప్ప పంటగా మారుస్తూ నిన్ను దేవుడు ధనవంతుని చేసేస్తాడు. దేవునికి స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కనుక ఈ ధన విషయంలో మనం తక్కువగా అంచనా వేయకూడదు. ధనం ఇచ్చేవాడు దేవుడే, ధనం సంపాదించుకునే ఆ సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడే. ఆ సామర్థ్యం ఇచ్చి ధనం సంపాదించుకునేలా కొన్ని చేసిన తర్వాత ఆ ధన నిధులను నిలబెట్టుకునే జ్ఞానం కూడా మనకు ఉండాలి. ఆ దేవుడిచ్చే సంపద, ఆ దేవుడిచ్చిన సామర్థ్యం, ఆ దేవుడిచ్చిన నిధులు అది నిలుపుకునే జ్ఞానం కూడా ఆ దేవుని పిల్లలకు ఉండాలి. ఒక్కొక్కసారి అత్యాశతో దురాశతో అక్కర్లేని వాటి మీద ఖర్చు పెట్టుకుపోతుంటాం. జోదమైతే మనం ఆడము, కానీ జోదమునకు మించినటువంటి ఆటపాటలకు ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం. లోకపు జోదాలు మనం ఆడకపోయినా అలాంటి రెచ్చగొట్టే గుర్రపు పందాల మాదిరిగా ఈ లోకపు ఘనతల వెనకాల పరిగెట్టడానికి మనం ఇష్టపడతాం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. లోకంతో పోటీ పడకండి, లోకంలో ఉన్నవారితో పోటీ పడకండి. లోకంలో ఉన్నవారు ఘనత కొరకు, తామెంత భాగ్యవంతులమో చెప్పుట కొరకు, తామెంత గనులమో చెప్పుకొనుట కొరకు వారు ఏవేవో చేస్తుంటారు. అలాగున్న విశ్వాసులు వాళ్ళ మాదిరిగా చేయకండి. దేవుడిస్తున్న మీకు ఆ కష్టార్జితాన్ని బూడిదలో పోసేయకండి, తెలివిగా ఖర్చు పెట్టండి. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్లకు ధనము విలువ సరిగా తెలియదు. ధనము విలువైనదని తెలుసు, కానీ ధనము విలువ ఎంతో ఎలాంటిదో వాక్యానుసారంగా వాళ్ళకి తెలియదు. కనుక ఇలాగొచ్చిన దానికి డబుల్ ఇలా ఖర్చు పెడతారు, ఇలాగొచ్చిన దానికి అలా వెచ్చిస్తారు. ఎంచేతంటే ఈ ఇరుగోడు శబాష్ నీ తర్వాతేరా అనాలి. పొరుగోడు వచ్చి భుజం తట్టి ఓహో నీ అంత తోడింకి ఎవడు లేడురా అనాలి. ఈ లోకం మెప్పు కోసం, స్నేహితుల మెప్పు కోసం, బంధువుల మెప్పు కోసం, నీ సామర్థ్యానికి మించి దేవుడు ఉచితమైన కృపతో నీకు ఇస్తున్నటువంటి నిధులను వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ ఘనత కోసం ఒక జూదం మాదిరిగా నువ్వు పరుగులు పెట్టి ఖర్చు పెడితే నష్టపోయేది నేనే, నువ్వే. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక చాలా జ్ఞానంతో ఉండాలి విశ్వాసులు, చాలా ఆలోచనతో ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. త్వరగా గడిచిన సంవత్సరాల్లో ఇక్కడ ధ్యానం చేసుకున్నా, వేరే సభల్లో మీరు విన్నా, లేదా సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా ఆ ప్రసంగికుల ద్వారా బోధ విన్నా, ఈ వ్యక్తులు మీకు జ్ఞాపకం ఉండే ఉంటారు. వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని చిత్తం అయితే క్లుప్తంగా వారి గురించి వివరిస్తాను. క్లుప్తంగా ఒక్కసారి మీకు అభ్యంతరం లేకపోతే, మన అందరికి అభ్యంతరం లేకపోతే, మన మధ్యన జ్ఞానం ఇచ్చే ఆత్మ సంచారం చేస్తుండగా ఆత్మ సహాయంతో మనకు గొప్ప రక్షణ దయచేసిన యేసయ్యకు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు నేను ఈ జ్ఞానం అంటున్నానంటే, ఎందుకు దేవుడిచ్చే సంపదను దేవుడి జ్ఞానంతో ఎలాగ దాచుకోవాలి, దాచుకోవటమే పనిగా పెట్టుకోకూడదు. పక్కన మళ్ళా పేదవారికి సహాయం చేయటం, అత్యవసరమైన పనుల్లో వాటిని వెచ్చించటం ఎలా చేయాలి అనేది. అవును, మర్చిపోలేదు కదా. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. దేవుని రాజ్యం గురించి, దేవుని ప్రేమ గురించి యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు, కొన్ని ఉపమానాలు సీక్వెన్స్లో చెప్పేశారు ఆయన. 1, 2, 3 నాన్ స్టాప్, ఒక దాని తర్వాత ఒకటి చెప్పేస్తారు ఉపమానాలు. లేఖనాల ప్రకారం వరుసల్లో చూస్తే ఒక వ్యక్తికి, ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది అంటాడు మొదటి ఉపమానం. రెండో ఉపమానంలో ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఉన్నాయి, ఒక నాణ్యం పోగొట్టుకుంది అని ఉంటుంది. మూడో ఉపమానంలోకి వచ్చేటప్పటికి ఒక తండ్రికి 2 బిడ్డలు ఉన్నాయి. 100 - 1, 10 - 1, 2 - 1. 100లో 1 పోయినా, 10లో 1 పోయినా, 2లో 1 పోయినా దేవుని దృష్టి అంతా పోయిన దాని మీదే. నశించిపోతున్న ఆత్మను మళ్ళీ ఎలాగోలాగా స్వీకరించాలి. దేవుని నామానికి స్తోత్రం. అలాగున దేవుని ప్రేమ ఎలాంటిదో చెప్పటానికి యేసు ప్రభు 3 ఉపమానాలను చక్కగా వాడతారు. కానీ ఈరోజు ఆ తండ్రి 2 కొడుకులని సన్నివేశాన్ని మీకు చూపిస్తూ, తండ్రి సమృద్ధి కలిగిన వాడు, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు. లేఖనాలు మనకు ఉన్నాయి కనుక ఎంత ధనవంతుడో మనకు తెలియదు. అనేక మంది అన్నారు కనుక లెక్కకు మించిన అంత ధనవంతుడు, అంతటి భాగ్యవంతుడు అని ఆ చిన్న కొడుకే బుద్ధి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్న వచనాలను బట్టి మనం అనుకుంటున్నాం. ఆ తండ్రి ఎంట ఉండేవాడు. 2 కొడుకులు ఉన్నారు. 2 తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నారు. తండ్రిలో ఆనందిస్తూ ఉన్నారు, తండ్రిని ప్రేమిస్తూ ఉన్నారు, తండ్రి ప్రేమను సొంతం చేసుకుంటూ ఉన్నారు.
ఆ తండ్రి వాళ్ళిద్దరికీ దేనికి లోటు చేయట్లేదు. దేవుని మనకి స్తోత్రం. ఎంత ఘనతో పలానా వాళ్ళ అబ్బాయిలు అని. ఇక పనివారంటే ఆయన కుమారులు అని గొప్పగా అతిశయంగా పనివాళ్ళు కూడా గౌరవిస్తున్నారు. ఒకరోజు ఈ చిన్నవాడు, చెప్పాను కదా, ధనాపేక్ష. అది అపేక్షతో అడిగాడా, దురాశతో అడిగాడా, దుష్ట తలంపుతో అడిగాడా, అది పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు వచనము నిర్వచనము అవగాహన చేసుకునే ఆ విధానం ఏంటంటే, తండ్రి భాగ్యవంతుడు. ఈ చిన్న కొడుకు వచ్చి నా ఆస్తి, ఈ నీ ఆస్తిలో నాకు రావాల్సిన వాట నాకు ఈరోజే కావాలి అంటామన్నమాట. ఆస్తులు వాట అడిగడి తప్పే ఉందండి. న్యాయబద్ధంగా చట్టసభలోకి వెళ్ళినా, చట్టం దగ్గర న్యాయస్థానానికి వెళ్ళినా చట్టం అదే చెప్తుంది. ఆస్తి ఇవ్వబోయే మేజర్ అయ్యాడు కదా, మైనర్ కాదు కదా, మేజర్ అయ్యాడు కనుక నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది అంటూ లోకరీతి న్యాయస్థానాలు చెప్పొచ్చు. లేదా లోకపు సమాజపు పెద్దలు పంచాయతీలు పెట్టేవారు కూడా ఇచ్చేసే, వాడు బ్రతుకేది వాడు బ్రతుకుతాడు, ఎప్పుడు నీ చేతుల్లో నీ పాలు దాగే పిల్లోడుగానే ఉండాలనుకుంటావు, పెద్దోడు అయ్యాడు కదా, వాడు నేర్చుకోవాలి కదా, తెలుసుకోవాలి కదా అని సమాజం కూడా చెప్పొచ్చు. ఆ రీతిలో ఎలాగున్నా సరే, ఒకరోజు చిన్నవాడు వచ్చి తనకు ఆస్తినిమ్మని అడిగాడు. దేవునికి స్తోత్రం. లోకా సువార్త 15వ అధ్యాయం ఆ సన్నివేశం ఒక్కసారి చూసి, భక్తులు ధనము దేవుని కన్నా ధనమును ప్రేమించినప్పుడు ఏమైంది అనే విషయాలు మనం చూడబోతున్నాం త్వరగానే. అయినా సందర్భం వచ్చింది కనుక నేను చెప్తున్నాను కనుక 15వ అధ్యాయంలో ఆ 1, 2, 3 వచనాలు చూద్దాం. కాదు 11, 12, 13 వచనాలు చూద్దాం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో, ఏ ఆస్తి, తాత ఆస్తా ముత్తాత ఆస్తా వదిలేసేయండి, నీవు మేనేజ్ చేస్తున్న ఆస్తి, నువ్వు కలిగి ఉన్న ఆస్తిలో నాకు వచ్చే భాగం, అన్న భాగం ఇమ్మని లేదు, నాన్న భాగం ఇమ్మని లేదు, నాకు న్యాయంగా రావాల్సిన భాగం. నీ కడుపును పుట్టాను కనుక న్యాయంగానే. నిజానికి ఆస్తి ఎప్పుడు అడుగుతారు? సామాన్యంగా చాలామంది దైవజనులు ఈ మాట కూడా చెప్తారు, విశ్వాసులకు అవగాహన కలిగేలాగా ఈ మాటలు కూడా చెప్తారు. ఏమనంటే, ఆస్తి ఎప్పుడు పంచుకుంటారు పిల్లలు? తండ్రి చనిపోయిన తర్వాత. కానీ ఆస్తి ముందే అడుగుతున్నాడు. అంటే ఏ కోణంలో మనం ఈ వచనాన్ని చూడటానికి అవకాశం ఉంది అంటే, తండ్రి బ్రతకుండగానే ఆస్తి కావాలని కోరుతున్నాడంటే ఇండైరెక్ట్గా చావును కోరుతున్నాడా అనే అంశాన్ని బట్టి చూస్తే అమ్మో అనే ఆలోచన మనకు తప్పకొస్తుంది. ఏదేమైనా ఇక్కడ తండ్రి ఆస్తిలో న్యాయంగా నాకు వచ్చే భాగమేమని తండ్రిని అడుగగా, అతడు వానికి ఇచ్చాడు ఆస్తి, వారికి ఇచ్చాడా? వానికి ఇచ్చాడు ఆస్తి, వారికి ఇచ్చాడా? వారికి. 2 కొడుకులు ఉన్నారు. అడిగినవాడు చిన్నవాడు. కానీ తండ్రి ఏం చేశాడు? 2 ఆస్తి పంచిచ్చాడు. మరి తండ్రికి ఏమీ లేదా? 2 పంచేస్తే తండ్రిని బయట పంపేస్తారు కదా 2 కూడా. లేదు. తండ్రి ఓటాలు వేసినప్పుడు తండ్రి బ్రతికుండగా జ్యేష్ఠుడికి ఎప్పుడు కూడా డబల్ ఉంటుంది. చిన్నవాడు న్యాయబద్ధంగానే రావాల్సిన ఆస్తి అడిగాడు, తండ్రికి కూడా ఉంది భాగ్యం. వీళ్లకు ఇలాగ ఇచ్చేసినా సరే తండ్రి కూడా తనకు కూడా ఒక వాటా వేసుకున్నాడు, తనకు కూడా భాగం ఉంది తన ఆస్తిలో. దేవునికి స్తోత్రం. కనుకనే ఆ చిన్న కొడుకు పశ్చాత్తాపడి తిరిగి వచ్చినప్పుడు మరలా తన భాగ్యములో వాటా ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, తన భాగ్యం అతనికి సొంతం చేయటానికి ఇష్టపడ్డాడు. అంటే తండ్రికి కూడా ఒక భాగం ఉంది, పెద్ద కొడుకుకు ఒక భాగం ఉంది, చిన్న కొడుకు ఒక భాగం ఉంది. చిన్న కొడుకు భాగం ఇచ్చాడు. అంటే ధనాపేక్ష కలిగిందా, లేదా ఖర్చు పెట్టుకోవటంలో తండ్రి కంట్రోల్లో ఉన్నాడు కనుక నేను ఖర్చు పెట్టుకోలేకపోతున్నాను, తండ్రి ఇలాంటి వాటికి ఇవ్వడు, లేదా తండ్రి ఇలాంటి వాటిని ఇష్టపడడు, తండ్రి ఇలాంటి వాటి విషయంలో గద్దిస్తాడు, తండ్రి ఇలాంటి వాటి విషయంలో నా నామానికి అవమానం వస్తుంది కదా అని అంటాడు, కనుక నేను ఆస్తిని పంచుకుని బయటికి వెళ్ళకపోతే నా ఇష్టం, నా కోసం ఖర్చు పెట్టుకుంటా, స్నేహితుల కోసం ఖర్చు పెడతా, బంధువుల కోసం ఖర్చు పెడతా, నా ఆనందం కోసం ఖర్చు పెడతా. ఈ ఆస్తి తండ్రి కంట్రోల్లో ఉన్నప్పుడు నన్ను తండ్రి నా ఇష్టం ప్రకారం చేయనివ్వడు. అంటే తండ్రి ఇష్టానికి దాటిన ఇష్టాలేవో చిన్న కొడుకులోకి వచ్చేసాయి అనుకోవాలి. ఏం లోటు అయ్యింది చిన్న కొడుకు అక్కడ?
ఏ లోటైంది? నా ఆస్తి నాకు ఇమ్మంటున్నాడు అంటే వివాహమైందా? భార్య, పిల్లల? నా భార్యను పోషించుకోవాలి కదా, ఎప్పుడు నీ దగ్గర అడుగుతేనే చూసుకోవాలా, నా పిల్లల కోసం అడగాలంటానికి అక్కడ భార్య ఉన్నట్టు లేదు, కొడుకులు ఉన్నట్టు లేదు, వివాహం అయినట్టుగా లేదు. తండ్రి, ఇద్దరు కొడుకులు. దేవుని మనకి స్తోత్రం. తండ్రి అంటున్నాడు అడిగినప్పుడల్లా ఇస్తాడు, అడిగినదల్లా ఇస్తాడు, ఏ లోటు కూడా లేకుండా చూస్తున్నాడు, గౌరవం కూడా ఆపాదిస్తున్నాడు. మరి ఎందుకు ఇతనికి ఆస్తి కోరుకునే ఆశ వచ్చింది? న్యాయంగానే కోరుకుంటున్నాడు, వాక్యానుసారంగానే కోరుకుంటున్నాడు, తన హక్కు ఉంది కాబట్టి కోరుకుంటున్నాడు, తప్పేమి లేదు. కానీ వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ ఆస్కింగ్ హిజ్ షేర్ ఇన్ ద ప్రాపర్టీ? ఆస్తిలో భాగం ఇమ్మని అడగటానికి, న్యాయబద్ధంగా అడగటానికి ఎందుకు వాడికి ప్రేరేపణ వచ్చింది? ఎందుకు వాడికి బుద్ధి పెట్టింది? ఆలోచన ఎందుకు వచ్చింది? ఎక్కడ లోటు చేశాడు తండ్రి? ఎందులో లోటు చేశాడు తండ్రి? ఎక్కడ నీకు దుఃఖం కలగజేశాడు తండ్రి? ఎక్కడ నీకు అన్యాయం చేశాడు తండ్రి అని ఆలోచన చేస్తే ఎక్కడ కూడా నెగిటివ్ పట్టలేదు. అస్సలు ఆలోచన చేస్తే అస్సలు నేనేం చూసుకోవాల్సిన పని లేదు, ఆయన కొడుకుగా ఉంటే చాలు అనేలాంటి పోషణలో ఉన్నాడు. దేవుని మనకి స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే ఏ లోటు లేనటువంటి జీవితం అన్నమాట. కానీ ఆ రోజు నా ఆస్తి నాకు కావాలి. అది మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన అలాగ ఉంటేనివ్వండి, కానీ ఆస్తి పంచుకుని కొంతకాలం తండ్రితో పాటు ఉండి ఆ తర్వాత ఆస్తి అంతా కూడా, ఏ ఆస్తి అమ్ముకోగలడు? అన్న ఆస్తి తాను అమ్మలేడు, తండ్రి తీసుకున్న వాట తాను అమ్మలేడు, తనకు తండ్రి ఇచ్చేసిన ఆస్తిని మాత్రమే అమ్ముకోగలడు, లేదా పోగు చేసుకొని బోట్లు కట్టుకుని పోగలడు. అదే లేఖనంలో ఉంది. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూడా క్యాష్ చేసుకుని అన్నట్టు అనుకోండి. కాసేపు ఆస్తి అయితే పాడి ఉండొచ్చు, పంట ఉండొచ్చు, వస్తువులు ఉండొచ్చు, వాహనాలు ఉండొచ్చు, వాకిళ్ళు ఉండొచ్చు, ఏమైతేనే ఆస్తి అంటే అన్నీ ఉంటాయి. సమస్తమును సమకూర్చుకుని అంటే ఇళ్ళు పట్టుకెళ్ళాడుగా అనుకోండి. కాసేపు సమకూర్చుకుని అంటే క్యాష్ చేసుకుని అని లోకరీతిగా చెప్పాలంటే క్యాష్ చేసుకుని చెక్కుల రూపంలోనో, కాగితాల రూపంలోనో, బాండ్ల రూపంలోనో బ్రీఫ్ కేసులో పట్టేస్తాయి. 100 కోట్లైనా 1000 కోట్లైనా బ్రీఫ్ కేసులో పట్టేస్తాయి. మూటలే మోసుకుని వెళ్ళక్కర్లేదు లారీలో అన్నట్టు. క్యాష్ చేసేసుకుని దూరం పోయాడు. ఎందుకు ఆశడిగాడు అనే దానికి రిజల్ట్ అక్కడ తెలిసిపోతా ఉంది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు. తండ్రి ఆస్తే, తండ్రి సంపాదించి ఇచ్చిన ఆస్తే, తండ్రి తన తర్వాత తన పిల్లలకు ఉంటుంది అని ఆస్తిని సంరక్షిస్తూ, ఆస్తిని ఇంకా పెంచుతూ, తండ్రి ప్రయాసపడుతుంటే ఇప్పుడే కావాలి, ఈరోజే కావాలి, ఇంత కావాలి, ఇక్కడ కావాలి అంటూ నా ఇష్టం అనేది పైకి చెప్పకుండా తన ఇష్టం కోసం నాకు ఇది కావాలన్నట్టుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దూర ప్రాంతం వెళ్ళిన తర్వాత వాక్యం వెంటనే ఉంది, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాడు. సంపాదించడం ఎవరికి చేత కాదు, పాడు చేయటం బాగా చేతనవుతుంది. అవును, కొంతమంది తల్లులు కానీ తండ్రులు కానీ పిల్లలు భయంకరంగా దూషించరు కానీ పట్టుదలతో పోరాడుతూ తల్లిదండ్రులకు ఇబ్బంది కలగజేస్తుంటే అనేక సందర్భాల్లో ఒక తల్లి కానీ తండ్రి కానీ ఈ మాట అనటం అరుదు కాదు, ఎక్కువగా జరుగుతుంది. ఈ దినాల్లో ఆ మాట కూడా మాట్లాడనివ్వటం లేదు పిల్లలు. ఒకప్పుడు అనేవారు, 5 కావాలి, 10 కావాలి, నాన్న డాడీని ప్రతిసారి వచ్చి అడగటం కాదురా, ఒక్క 10 రూపాయలు సంపాదించి తెలుస్తుంది నీకు అని తండ్రి హెచ్చరించిన హెచ్చరికలు ఒక తరంలో ఉండేవి. ఈ తరమ తండ్రి అలా మాట్లాడటానికి ధైర్యం ఉండదు, ఆ మాట తండ్రి నోట రానివ్వరు పిల్లలు. అందుకే కదా వాక్యం చెప్తుంది, ప్రేమలు, గౌరవాలు, సన్మానాలు, లోబడటాలు ఏముండవు మంచి దినాల్లో. తండ్రి కొడుకు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు. కంటే కన్నావు కానీ నా ఇష్టం ఎందుకు కాదంటున్నావు అంటూ కొడుకు తండ్రి మీద దాడి చేసే కాలాలు. అసలు గద్దించనివ్వడు, కన్నెర చేయనివ్వడు, బుద్ధి చెప్పనివ్వడు, క్రమపరచనివ్వడు. 1000 కావాలి, 1000 ఎలా సరిపోతుంది, 10,000 కావాలి పాకెట్ మనీ అని ఎదురుగా వచ్చి అడుగుతాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగిస్తాడు, లేకపోతే చచ్చిపోతాను అంటూ ఉత్తరం రాయటం మాత్రం నేర్చుకుంటాడు పిల్లోడు. ఒకప్పుడు తండ్రులు అనేవారు, పోతే పో అనేవారు.
ఇప్పుడైతే ఒక్కడేనండి, ఒక్కడే కొడుకండి, ఏవండి 10,000 అడిగాడు, పోనీ 5,000 అన్నా ఇవ్వండి, ఏం చేసేసుకుంటాడోనండి, వీళ్ళు లేకపోతే నేను బ్రతకలేను కదండి, ఆస్తి అంత తర్వాత ఎవరికండి అంటే, నువ్వు ఒక్క దానివి వీడు వెనకాలేసుకొస్తూ ఎలాగే పాడు చేస్తున్నావు నువ్వు పిల్లోడిని అంటూ మళ్ళీ 5,000 ఇచ్చేసే వ్యక్తి. నేటి దినాల్లో అవే ఉన్నాయి. ఇంకా ఏ దినాలు వచ్చేసేవంటే, తండ్రి ఎందుకు ఇవ్వాలి, సంపాదించి చూడంటే ఆ మర్నాడు తండ్రి శవమై పడి ఉంటాడు ఎక్కడో. వెంటనే వార్తల్లో వచ్చేస్తుంది, తండ్రిని డబ్బు అడిగితే, తాగటానికి డబ్బు అడిగితే, జోదానికి డబ్బు అడిగితే, విచ్చలవిడి వెళ్ళడానికి డబ్బు అడిగితే, స్నేహితులతో పండగ చేసుకోవడానికి డబ్బు అడిగితే గద్దించాడట, హెచ్చరించాడట, ఇలా తగదరా బాబు అన్నాడట. కోపం వచ్చి తండ్రిని కడదేర్చాడు అనే లేఖనాలు కాదు ఆ మీడియాలో వస్తూ ఉన్నాయి. అంచె దినాలు, అపాయకరమైన దినాలు. దేవుని జ్ఞానం కలిగి మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యవనస్తులు, పిల్లలు, దేవునికి భయపడండి, దేవుని మాటకు భయపడండి, దేవుని మాటకు లోపడండి. మీ భవిష్యత్తు బాగుంటుంది. దేవుడు మీ భవిష్యత్తును బంగారం చేస్తాడు, ఏ లోటు లేకుండా చేస్తాడు. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆస్తిని పంచుకున్నాడు, ధనాపేక్ష కదా. దైవ జ్ఞానంతో నేను నడవను, తండ్రి జ్ఞానంతో నేను నడవను, నాకు నా సొంత జ్ఞానం ఉంది, నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, నాకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఎప్పుడు నానుద్దేశమేనా, ఎప్పుడు నానిష్టమేనా అంటూ, నానిష్ట కాదు, నా ఇష్టం, నేను, నాకు మనసు ఉంది. అవును, నేను అన్నవాడు పడ్డాడు అక్కడి నుంచి. నేను, నాకేంట్లోటు, నేను కూడా అన్నవాడు పైనుంచి త్రోయబడ్డాడు. అందుకే దేవుడు అంటాడు, నేను నాది అనేది విడిచిపెట్టి, నేను ఆ స్థానంలో యేసు నువ్వే, నాది ఆ స్థానంలో యేసు నీదే. దేవుని మనకి స్తోత్రం. నాకు అనే స్థానం డిక్షనరీ నుంచి తీసేసి నీకోసం స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే ఆ టెర్మినాలజీ, ఎప్పుడైతే ఆ డిక్షనరీలో ఉన్న మాటల ప్రకారం, నా డిక్షనరీలో నేను, నాది, నాకు ఎప్పుడో తీసేసా. నా డిక్షనరీలో నేను అనే మాట ఉండదు, నా డిక్షనరీలో నాకు అనే మాట ఉండదు, నా డిక్షనరీలో నాది అనే మాట ఉండదు. అంతే, 100% పోరాటాలే లేవు, 100% పరుగులే లేవు, 100% దురాశలే లేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 100% దుఃఖాలే లేవు. దాదాపు అన్ని జీరో అయిపోతాయి. నాది, నాకు, నాది అనేది నేను పక్క పెడితే ఆ స్థానంలో ఎవరు? యేసు, యేసు, యేసు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏమైనా గుప్పిలు బిగబట్టేవాడా? ఆయన ఏడిపించేవాడా? మారం చేసేవాడా? తాను నిధులన్నీ పోగేసుకుని నిన్ను గెంజు తాగేవాడిగానో, చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడిగానో, వీధులు తిరుగుతూ, ఒరే చిరిగిపోయిన బట్టలు వేసుకో, అసలు కొత్త బట్టలు కుదరదు, నీకోసం సంపాదించి పెడుతున్నాను, నేను చూడు, నేను కూడా ఖర్చు పెట్టుకోవట్లేదు, నేను కూడా 3 చిరుగులతో ఉంటున్నాను, ఒక చిరుగుతో అయినా నువ్వు కట్టుకుని తిరగరా, నీకోసమేరా. అది కూడా తప్పే, అది కూడా తప్పే. ఎందుకంటే ఆ యజమాని తనకు తాను గౌరవం తెచ్చుకుంటాడు, తన పిల్లలకు కూడా గౌరవం కలిగిన జీవితం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తనకు తాను మహిమ తెచ్చుకుంటాడు, తన పిల్లలకు కూడా మహిమ వచ్చేలాగున్న తప్పక చేస్తాడు, అందులో సందేహం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. సో వరుసగా ఆ వ్యక్తులను మీతో కలిసి నేను కూడా జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకంటే తిమోతికి అపొస్తలుడైన పౌలు రాసిన ఆ హెచ్చరిక చదువుకొని మన వెంటనే పాత నిబంధన, క్రొత్త నిబంధనలో ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోదాం. ఒకసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి అపొస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం, అలాగే 17వ వచనం. ఒకసారి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. 6వ అధ్యాయం అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక అంటున్నాం, కానీ ఉత్తరం అంటే బాగుంటుంది. ఉత్తరం, తిమోతికి పౌలు రాసిన ఉత్తరం, మొదటి ఉత్తరం. అందులో వచనాల సముదాయంలో వరుసలు చూస్తే 6వ వచనం నుంచి చూద్దాం. 6లో 1 నుంచి చదివినా తప్పేం లేదు. 6వ వచనం నుంచి చదువుదాం. సంతుష్టి సహితమైన, సంతుష్టి అంటే ఏంటి చెప్పండి? సంతృప్తి. సంతృప్తి అనే దానికి మరొక షార్ట్లెట్ ఏంటంటే తృప్తి. బీ కంటెంట్, బీ హ్యాపీ. ఏమి కలిగి ఉన్నావో దానితో నువ్వు తృప్తిగా ఉండు. నీకు ఇంకానూ కలిగి ఉండేలాగా చేసేవాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం.
దేవుని కన్నా ఇది 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 అనుకుంటూ తృప్తి లేని జీవితం మనకు వెళ్ళింది అనుకోండి, ఆ భక్తి ఆధ్యాత్మిక చింతన నడిపింపు క్రమంలోనికి మనకు తీసుకెళ్ళదు సరిగదా, అక్రమంలోనికి మనం తీసుకెళ్తుంది, అవిశ్వాసులుగా మనం తీసుకెళ్తుంది, అవిధేయతలకు మనం తీసుకెళ్ళిపోతుంది. కనుకనే తృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభనము తెచ్చిపెట్టే సాధనమవుతుందట. దేవుని మనకి స్తోత్రం. నాకు ఈ లాభం రావాలంటే ఆ రూట్ నాకు చెప్పండి అంటాను, చూసారా? నేనేం చేస్తే నాకు లాభం వస్తుంది, నేనేం చేస్తే అంటే నేనేమి సాధన చేస్తే నాకు డబ్బు త్వరగా వస్తుంది అంటే వాక్యం ఇక్కడ చెప్తుంది, గొప్ప లాభ సాధకం, లాభము తెచ్చిపెట్టే సాధనమవుతుంది. ఏంటి? దైవభక్తి. ఆ దైవభక్తి కూడా ఎటువంటి దైవభక్తి? సంతుష్టి సహితమైన దైవభక్తి, తృప్తి. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. కోర్కెలనే గుర్రాలకు కళ్ళాలు ఉండవట, ఆకాశమే హద్దుగా అవి పరిగెడతాయట. అది ఖర్చు అనుకోండి కాసేపు, ఆడంబరాలు అనుకోండి కాసేపు, ఆలోచన చేయండి కాసేపు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 7వ వచనం, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్నవస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతుల గుటకు అపేక్షించువారు శోధనలోనూ ఉరిలోనూ అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడతారు. అట్లాంటివి మనుష్యులను నష్టములోనూ నాశములోనూ పడవేస్తాయి కాదు, ముంచి వేస్తాయి. ద ఇంటెన్సిటీ ఈజ్ సో డీపర్, వీ కెనాట్ లిఫ్ట్ అవర్ సెల్వ్స్. అందులోంచి మనం పైకి రాలేమిక, ముంచి వేస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ వచనాలు చదువుతుంటే అసలు ధనము కావాలని కోరుకోకూడదు అన్నట్టుగా ఉన్నాయి కదా. యేసు ప్రభు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టం, ఒంటి సూది బెజ్జంలోకి మారటం కన్నా దురుటు కన్నా అన్న మాటలు బట్టి కూడా చూసుకుంటే మళ్ళా అసలైన సూత్రం మర్చిపోవద్దు, సక్కం నుంచే చూడొద్దు. దైవభక్తితో పాటు ధనం ఉండాలి. దైవభక్తితో పాటు ధనమును సంపాదించుకునే సామర్థ్యం ఇచ్చే రీతిలో మనం ధనము దేవుని ద్వారా పొందుకుంటాం. దేవుని మనకి స్తోత్రం. దేవునిని పక్కకు నెట్టి లేదా దేవునికి 2వ స్థానం ఇచ్చి ధనానికి ఫస్ట్ స్థానం ఇచ్చాను అనుకోండి, ఇదన్నమాట. 9వ వచనం, ధనవంతుల గుటకు అపేక్షించువారు, నన్ను ధనవంతుడుగా నేను ధనవంతునవ్వాలి అనే మాట వెనుక అసలైన ఆలోచన ఏంటో తెలుసా? ధనం కలిగి ఉండాలంటే అనుకోవటం తప్పేమి లేదు కదండి. అవును, కాదు, రెండాట్లకి మాటలు ఉన్నాయి. దేవుడు ధనం ఇస్తాడని మీరే చెప్పారు కదండి. అవును, కాదు, 2 మాటలకు తగిన వచనాలు ఉన్నాయి. ఈ వచ్చిన వెనకాల అంతర్లీనంగా నీడలో ఛాయిలో మరొక మాట ఉంది. దేవునిని వదిలిపెట్టి, దైవవాక్యాన్ని వదిలిపెట్టి, దైవ సత్యాన్ని వదిలిపెట్టి, దేవుని పట్ల ప్రేమను వదిలిపెట్టి, దైవ భక్తిని వదిలిపెట్టి, దేవుని పట్ల భయాన్ని వదిలిపెట్టి ధనవంతులగుటకు అపేక్షించువారు అని అర్థం. దేవుని మనకి స్తోత్రం. నేను కలుపుతున్నాను అని అనుకుంటే అన్నట్టే ఉంది, ఇక్కడ లేనిది నేను చెప్తున్నట్టుగానే ఉంది. అవును కదండి. 9వ వచనంలో ధనవంతుల గుటకు అపేక్షించువారు శోధనలు ఊరిలో అవివేకయుక్తములకు హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. అవి వారిని లాభాల్లో కానీ క్షేమములో కానీ పైకి తీసుకురావు, నష్టాల్లోనూ నాశనంలోనూ ముంచి వేస్తాయి అని లేఖనాలు ఉంది కదా. అంటే ధనవంతుని కావాలి, ధనము కలిగి ఉండాలి, భాగ్యవంతుని కావాలి, భాగ్యం కలిగి ఉండాలి అనుకోవటం తప్పు, శుద్ధ తప్పు అన్నట్టుగా పౌలు బోధ చేస్తున్నాడు సంఘానికి. పౌలు బోధ చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి అని వాక్యములు మనకు అనిపించినా మనం అబ్రహాముకు వారసులమై ఉన్నామని పేతురు చెప్తున్నాడు, పౌలు గారు కూడా చెప్తున్నాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదాలకు మనం వారసులమయ్యాం. అబ్రహాముకు దేవుడిచ్చిన దీవెనలకు మనం వారసులమయ్యాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మనం కూడా అబ్రహాము దేవుని నమ్మినట్టు కాదు, మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా, క్రీస్తు వలన మనము అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలకు వారసులమయ్యాం.
దేవుని నామానికి స్తోత్రం. అబ్రహాము ధనము కలిగి ఉన్నాడు, గుడారాలు కలిగి ఉన్నాడు, వెండి బంగారాలు మణులు మాణిక్యాలు కలిగి ఉన్నాడు. నా యజమానిని దేవుడు బహుగా దీవించాడు గనక ఇంత ధనవంతుడైపోయాడు. దేవుని నామానికి స్తోత్రం. మర్చిపోలేదు కదా, అబ్రహాం అంత ధాన్యము కలిగి ఉన్నను దేవునినే ప్రేమించాడు, దేవుని మాటనే ప్రేమించాడు, దేవునికే లోబడ్డాడు, దేవుని మాటకే లోబడ్డాడు. చివరికి కుమారుడును కూడా నాకు వద్దు, నాకు దేవుడే కావాలి అన్నట్టు అనుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధనవంతుల గొట్టకు అంటే ఖచ్చితంగా ఈ తాత్పర్యం మనం చూడాలి. దేవునిని కాదంటూ దేవుని మార్గాన్ని విడిచిపెట్టి దేవునిని కాలదని దేవుని యొక్క సత్యాన్ని, పవిత్రతను, ఆ క్రమాన్ని కాదనుకుంటూ ధనము కొరకు వెళుతూ అలా ధనవంతులు కావాలనుకున్న వారు ఖచ్చితంగా శోధనలో పడతారు. కానీ దేవుడు కావాలని కోరుకుని దేవుని మార్గంలో వెళ్ళేవారు శోధనలో పడరు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో చకచక చదువుతున్నాను 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని నాశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నాడు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి విడిచిపెట్టి పారిపో. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవటానికి ప్రయాసపడము, లేదా సంపాదించుకోవటానికి దేవునిని వెంటాడము, ప్రేమను వెంటాడము, ఓర్పు వెంటాడము, సాత్వికాన్ని వెంటపడు. సంపాదించడం కాదు, ముందు ఇది సంపాదించుకోవాలి. ప్రేమను సంపాదించుకో, ఓర్పును సంపాదించుకో, సాత్వికత్వాన్ని సంపాదించుకో. ఆ సంపాదించుకోవటానికి దాని వెనకాల పడు, అదే నిజమైన ఆస్తి అంటూనే 17వ వచనంలో ఇలా ముగిస్తాడు. ఇహమందు ఈ భూమి మీద దేవుని భయం లేకుండా దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండక అస్థిరమైన ధనమందు మీరు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును చూడండి సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి అని ఆజ్ఞాపించము. ఇక్కడ క్లారిటీ ఇచ్చేశాడు. 9వ వచనంలో అసలు డబ్బు ఉండకుండా చూడు, నీ చర్చిలో ఎవరు డబ్బు కోసం వెనకాల పడకుండా చూడు, డబ్బు ఉన్న వాళ్ళు చర్చిలోకి రానివ్వకు. ఒక డబ్బు ఉంటే అదంతా పడేసి రండి, అప్పుడే చర్చ్ మెంబర్స్, అప్పుడే మీరు క్రీస్తు సంఘం అని చెప్పు అన్నట్టుగా 9వ వచనం చూస్తూ ఉంది. 17వ వచనం వచ్చేటప్పటికి క్లారిటీ ఇస్తున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. ఎంత క్లారిటీ! యెహోవామందు ధనవంతులైన వారు దేవుని పిల్లలు. ఎవరు? ఆ ధనము కలిగిన విషయంలో గర్విష్ఠులు కాకుండా అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. చూడండి దేవుడు ఎలాగిస్తాడు, ఎందుకు ఇస్తాడు, దేవుడు ఎలాగిస్తాడు, ఎందుకు ఇస్తాడు చూడండి. సుఖముగా అనుభవించుటకు. చూడండి దేవుడు ఇస్తాడు, ఇవ్వనివాడు కాదు. దేవుడు ఇస్తాడు సుఖముగా, కొదువు కాదండి, కొదువు కాదు, సుఖముగా అనుభవించుటకు. ఓ మై గాడ్, హల్లెలూయా. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు కొంచెం కోటాగా దయచేసే దేవుడు. అలా చూస్తున్నారా బైబిల్ మీరు? దేవునికి స్తోత్రం. అందుకే 9వ వచనం మనం చకచక చదువుకుపోతే అపార్థం చేసుకుంటాం. దేవుడు ఇవ్వడు అనుకుంటాం. దేవుడు అసలు సుఖాలు ఉండొద్దు అనుకుంటున్నాడు. దేవుళ్ళకి వచ్చినాడు అందరూ ఏడుస్తూనే ఉండాలట, ఈశ్వరం అంటూ ఉండాలట, గెంజే తాగాలట, అసలు ఏం ఉండకూడదట అన్నట్టుగా 9వ వచనం ద్వారా మనం అపార్థం చేసుకునే అవకాశం ఉంది. 17వ వచనం వచ్చేటప్పటికి పరిశుద్ధాత్ముడు క్లారిటీ ఇస్తున్నారు. చూడండి, సుఖముగా ఉండుట కొరకు అవిచ్చిన ఆ సంపదను మనము బ్రతికుండగానే అనుభవించుట కొరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సుఖముగా ఉండి అది అనుభవించుట కొరకు ఏం దయచేస్తాడు? సమస్తము. అందులో ఏముంటాయి? సమస్తం అంటే అందులో ఏముంటాయి? చెప్పండి. సమస్తం అంటే ఏముంటాయి? చెప్పాను కదా, పాడి, పంట, వస్త్రము, వాహనము, వాకిలి. ప్రస్తుతానికి ఆ లిస్ట్ పెట్టుకోండి మీరు. దేవునికి స్తోత్రం. పాడి, పంట, వాకిలి, వస్త్రము, వాహనము అని సమస్తమును కొంచెంగా నా చెప్పండి, ధారాళముగా. అంటే దోసిలి పడితే బయటికి కిందకి పోవాల్సిందే, బిందు పడితే పొర్లాల్సిందే. దేవుని మనకి స్తోత్రం.
సంచి పెడితే పట్టకుండా బయటికి రావాల్సిందే. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ధారాళముగా దయచేయువాడు దేవిటిని సమస్తమును దేనికోసం అనుభవించడం కోసం, ఏడుస్తూ అనుభవించడం కోసమా, సుఖముగా ఆనందంగా అనుభవించడం కోసం నీకు దేవుడిస్తాడు. కనుక దేవుని మీద నువ్వు అనుకో, దేవుని నువ్వు నమ్ముకో, దేవునికి నువ్వు భయపడు, దేవుని మార్గంలో ఉండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కనుక విశ్వాసాలు చాలామంది ధనవంతులు వారు ఉన్నారు. ఆ ధనాన్ని బట్టి గర్విష్ఠులుగా వాళ్ళు ఉండకూడదని చెప్పు తిమోతి. అలాంటి వారు విశ్వాసంలో రావచ్చు, సంఘంలో సభ్యులుగా చేరవచ్చు. ఇప్పటికే సంఘం లాంటి వాళ్ళు ఉండుండొచ్చు. ఆ ధనవంతులు ఆ ధనాన్ని బట్టి వాళ్ళు అతిశయించకుండా, మేము స్పెషల్ క్వాలిటీ సిటిజన్ అనుకోకుండా, సంఘంలో మేము ముందు ఉండాలి, విఐపి చైర్స్లో ఉండాలి, గోల్డెన్ చైర్స్లో ఉండాలి, వేదిక మీద ఉన్న చైర్స్లో ఉండాలి, సంఘంలో పేదవాళ్ళందరూ మాకు సెల్యూట్ కొట్టాలి, సంఘంలో పేదవాళ్ళందరూ మా వెనకాల రావాలి, సంఘంలో పేదవాళ్ళందరూ కూడా మా కాళ్ళ కింద కూర్చోవాలి, మేము పైన కూర్చోవాలి. ఇది కుదరదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే వాళ్ళకు కూడా ధారాళముగా ఇస్తాడు. కనుక ధనవంతులు విశ్వాసులు తమ ధనమయందు నమ్మిక ఉంచక ధనము కలిగిన దానిని బట్టి వాళ్ళు అతిశయించక గర్వముతో నిండిపోకుండా, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక ధనమును స్థిరముగా ఉంచి ఆ ధనము స్థిరముగా ఉంచుకునే సామర్థ్యము జ్ఞానం ఇచ్చే దేవుని మీద నమ్ముకోవాలి, దేవుని మీద అనుకోవాలి. అది సంఘానికి నువ్వు నేర్పించాలి. అది సంఘానికి ఆ జ్ఞానం నీకు వచ్చేలాగా చేయాలి. సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఈజ్ ఈక్వల్ టు విశ్వాసము, ఈజ్ ఈక్వల్ టు విధేయత, ఈజ్ ఈక్వల్ టు దేవుని ప్రేమించాలి, ఇది ఈక్వల్ టు దేవునికి లోబడాలి. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అనుకోండి. దేవుని నమ్ముకుంటాం, దేవుని నమ్మిక ఉంచాలి, ఆజ్ఞాపించు. ఎప్పుడు నమ్ముకున్నామండి? నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయిందండి? నమ్మిక అంటే నీళ్ళలోకి వెళ్ళటం అనుకుంటారు చాలామంది. నమ్ముకోవటం అంటే ఏదో ప్రభు ఒక దర్శనం వచ్చింది నమ్ముకున్నామంటారు కొంతమంది. నమ్మిక ఉంచండి, ధనము కలిగి ఉన్న నమ్మిక ఉంచండి. అంటే ఏం చెప్పండి? దేవునికి లోబడండి. అంటే ఏంటి చెప్పండి? దేవుని ప్రేమించండి, డబ్బును కాదు. దేవుని మార్గాన్ని ప్రేమించండి, డబ్బును కాదు. దేవుని మాటను ప్రేమించండి, డబ్బును కాదు. దేవుని ఘనపరచండి. మీ డబ్బుతో మీరు ఘనత పొందుకోవటం కాదు, మీ డబ్బుతో దేవుని ఘనపరచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మరి ఆ వ్యక్తులు ఎవరు? త్వరగానే జ్ఞాపకం చేస్తాం. ఈ వ్యక్తులు అన్యజనులు ఏం కాదు, ఇజ్రాయేలీలే. ఒక వ్యక్తి యెహోషువ గ్రంథం 7:11 కనిపిస్తాడు. మీరు వినండి, ఊరికి నేను ఉదాహరణ చెప్తున్నాను, మీరు తర్వాత చదువుకోవచ్చు. ఆకాను ఇజ్రాయేలీయుడు, దేవుని ప్రజ, పోషించబడుతున్నవాడు. అక్కడ వచ్చిన చూస్తే కొంచెం పట్టు వస్త్రం, ఏమండి కొంచెం ధనం కావాలని కోరుకున్నాడు. దేవుడు దేనిని శపించాడో అది తాను శాపం అనుకోలేదు. అంతా తెచ్చుకోవటం శాపం అనుకున్నాడట, కొంచెం తెచ్చుకుంటే శాపం కాదనుకున్నాడట. యెహోషువ గ్రంథం అదే. దేవుడు అంటున్నాడు, మీరు యుద్ధానికి వెళ్ళండి, ఆ దేశాన్ని మీకు ఇచ్చాను, అక్కడున్న దేనిని కూడా మీరు తెచ్చుకోవద్దు, పూచిక పళ్ళు కూడా మీరు తెచ్చుకోవద్దు, దేనిని అసలు సమస్తాన్ని మీరు నాశనం చేయండి, వదిలేసేయండి. దాన్ని నేను శపించాను, అవన్నీ కూడా శపితమైనవి, ఏది కూడా తెచ్చుకోవద్దు అని యెహోషువ ద్వారా ఇజ్రాయేల్ సైన్యానికి ఆదేశం ఇచ్చారు దేవుడని ఉంది అక్కడ యెహోషువ గ్రంథంలో. యుద్ధం జరిగింది, శత్రువులు ఓడిపోయారు, ఎవరికి వారు ఇళ్ళకు వచ్చేస్తున్నారు. యెహోషువ ద్వారా దేవుడిచ్చిన ఆదేశాన్ని మనసులో పెట్టుకుని ఆకాను మాత్రం ఏం చేశాడు? యెహోషువ చెప్పినట్టు కాదు, దేవుడు చెప్పినట్టు చేయక చిన్నదే కదా అని అనుకున్నాడట. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ఆ వచనం ఒకటి మనం చదువుదాం, చూడండి. ఒకవేళ తప్పు చెప్తే పొరపాటు అవుతుందేమో. ఏడవ అధ్యాయం 20 వచనం చూడండి. ఆకాను యెహోషువతో,
ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒకటే దోపుడు సొమ్ములో ఒక్క మంచి షీనారు పై వస్త్రం, మొత్తం వస్త్రం కాదు, లోపల వస్త్రం కాదు, నిలువుటంగి కాదు, పై వస్త్రం, పైన వేసుకునే టవల్ అనుకోండి, ఏదైనా కావచ్చు, ఎనీథింగ్, పై వస్త్రం ఒకటే, పై వస్త్రం, షీనారు పై వస్త్రం. తర్వాత 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మని నేను చూచాను, వాటిని ఆశించాను, వాటిని తీసుకున్నాను. స్టెప్స్ చూసారా? చూచుట, ఆశించుట, క్రియలోనికి దాన్ని పెట్టుట. ఆ ఫలము అవ్వచేత సాతానుడు, అపవాది ఎలా తినిపించగలిగాడు? ఇది సీక్వెన్స్. ఎలాగో అవ్వచేత ఆ రీతిగా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళేలాగా చేయగలిగాడు అపవాది? చూచింది, ఆశించింది, తీసుకుంది. సేమ్ సీక్వెన్స్. అందుకే నేత్రాశ, శరీరాశ, జీవపుడభం అనే సీక్వెన్స్ ఇక్కడ సరిపోతూ ఉంది. అక్కడ చాలా ఉన్నాయి వస్త్రాలు, కానీ నేను ఒకటే, మంచి షీనారు పై వస్త్రం, 200 తులం, 50 తులం ఎత్తుగల బంగారు కమ్మని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, అదిగో నా డేరా మధ్యన అవి భూమిలో దాచబడి ఉన్నాయి, ఆ వెండి కూడా దాని క్రింద ఉన్నది అని యెహోషువతో సమాధానమిచ్చి తాను చేసినదంతా కూడా చెప్పుకున్నాడా, ఒప్పుకున్నాడా? చెప్పుకోవటంలో కూడా ఒప్పుకోవటం ఉండాలి. కొంతమంది చెబుతారు కానీ ఒప్పుకోరు. తిన్నాను అని చెప్పాడు కానీ తన తప్పని ఒప్పుకోలేదు ఆదాము. గుర్తుందా? చెప్పాడు కానీ ఒప్పుకునే మనసుతో చెప్పలేదు ఆదాం. సీక్వెన్స్ అక్కడ చూడండి. అందరం ప్రార్థనలో చెప్తాం, అవును నేనే అంటాం, కానీ చెప్పుకోవటం వెనకాల అంతరార్థం ఏమండాలి చెప్పండి? పశ్చాత్తాపం, ఒప్పుకోవటం. అది తప్పు. దేవుని మనకి స్తోత్రం. తిన్నాను అని చెప్పాడు కానీ ఒప్పుకుంటున్నాడా? నాకు కావాలని కాదు, ఆవిడిచ్చింది కాబట్టి తిన్నాను. ఎక్స్క్యూజ్, జస్ట్ సీకింగ్ ద అనదర్ వే ఆఫ్ ఎక్స్క్యూజ్, తప్పించుకునేటటువంటి ప్రయత్నం. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత పర్యవసానం కింద వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత జరగండి. తాను నష్టపోవటమే కాకుండా కుటుంబం అంతా నష్టపోయింది. అంటే ఇక్కడ నష్టపోతామో, నాశనం అయిపోతామో అవన్నీ పక్క పెట్టండి. ఎందుకంటే తప్పించబడి దేవుడు, కానీ ధనాపేక్ష ఎంత ప్రమాదమో అనేది నేను ఆ ఇంటెన్సిటీ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. దేవుడిని సెకండ్లో పెట్టి ఫస్ట్లోకి ఎప్పుడైతే ధనం తీసుకొస్తామో అది ఎంత తీవ్రమైనదో, ఎంత డేంజరస్సో చెప్పటానికి మాత్రమే. దేవుని బిడ్డ, పోరాటం ఎరిగినవాడు, పోరాటాలు ఎదుర్కొంటున్నవాడు, యెహోషువ చేత నడిపించబడుతున్నవాడు, విశ్వాసిగా మనం చూసుకుంటే యెహోషువ అంటే ఈరోజు మనకు యేసు ప్రభు మనల్ని నడిపించేవాడు. ఆయన వెనకాల మనమందరం యోధులము, విశ్వాసులము. ఆయనతో పాటు అపవాదిని ఎదిరించట్లో, దేవుని రాజ్యం కట్టుట్లో, దేవుని మహిమలు చేరట్లో మనమందరం కూడా వీరులముగా, యోధులముగా, ఆయన ప్రజలముగా ఆయన వెన్నంటిపోతున్నాం. దేవుని మనకి స్తోత్రం. ఆ రోజు సైన్యాధ్యక్షుడు, సైన్యములకు అధిపతి యెహోవాయే. ఆ తర్వాత మోషే తర్వాత జాషువా, యెహోషువ ఆధ్వర్యంలో వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కూడా. అక్కడ పోరాటం ఎరిగినవాడు, అప్పటికే చాలా జయాలు పొందినవాడు, దేవుని చిత్తానుసారంగా నడిచినవాడు, నడిపించబడేవాడు. ఆ రోజు బుద్ధిహీనుడయ్యాడు. ఎన్నో చూశాడు, చాలా చూశాడు, కానీ ఆ రోజు మనసు మరులు కొల్పబడింది. సో డబ్బు ఎంత అట్రాక్ట్ చేస్తుందో అదన్నమాట నేను చూస్తున్నాను. దేవుని బిడ్డలైనా సరే ఎంత చట్టాలను మనసు మార్చుకునేలాగున్నా చేస్తుందో. కనుక మనం ఏం కాదండి, గెహాజీ కూడా అలాగునే. గెహాజీ కూడా 2 రాజుల గ్రంథంలో చక్కటి ప్రవక్త, శిష్యుడిగా ఉన్నాడు. ప్రవచన వరము కలిగి, దైవ దర్శన వరము కలిగి, తన గురువు మాదిరిగా తయారవ్వాలని ఆశతో గురువు చేత అంగీకరించబడి, గురువు ప్రక్కన గురువుకి శుశ్రూష చేస్తూ, చేతికి నీరు అందిస్తూ, ఆ గురువుకి కాస్త కనుదృష్టి, వృద్ధాప్య వల్ల కాస్త కనుదృష్టి లోపిస్తూ ఉంటే తానే ఆ గురువుకి కనులైపోయి, తానే ఆ గురువుకి నేత్రదృష్టి అయిపోయి, తానే తన గురువుకి వెలుగైపోయి
గురువుతో పాటు ఉన్నటువంటి గెహాజీ ఆ రోజు నయమాను గురువుకు డబ్బులు ఇస్తూ ఉంటే, రథం నిండా వెండి బంగారం తీసుకొచ్చి పెడతా ఉంటే, ఇవి నాకేం అక్కర్లేదు పట్టుకుపో అని గురువు అంటే, గురువుకు అక్కర్లేదేమో, నాకు కావాలి అనుకున్నాడట. వచ్చిన చూసుకోండి. నా గురువుకు అక్కర్లేకపోవచ్చు, నాకు అవసరం. నా గురువుకు అవసరం లేకపోవచ్చు, ఆయన ఆధ్యాత్మిస్తే అతకు అవసరం లేకపోవచ్చు, నేను యవ్వనస్తుని, నాకు చాలా అవసరాలు ఉంటాయి అనుకున్నాడేమో గెహాజీ శిష్యుడు. అప్పుడప్పుడు గురువులను మించిపోతుంటారు శిష్యులు. ఆ ట్రైనింగ్లో రావడానికి ఇష్టపడరు. నిజానికి ఆ రోజు వరకు ఎంత మడిగట్టు కూర్చున్నాడో, ఎంత కంట్రోల్ చేసుకున్నాడో, బంగారం జోస్టోలో కానీ లోకం జోటలో కానీ, కానీ ఆ రోజు మనసు చెదిరింది. ఆ రోజు రథంలో నయమాను తీసుకొచ్చినటువంటి ఆ ధనమును చూచి మనసు చెదిరింది, కన్ను చెదిరింది, హృదయం చెదిరింది, చెడింది. పట్టుకుపోమన్నాడు. ఆ నయమాను దుఃఖపడుతూ పట్టుకుపోతున్నాడు. వెనకాల పరిగెత్తాడు. ఎందుకంటే ఒక్కసారి మనసు చెదిరిన తర్వాత, చెడిన తర్వాత పరిగెత్తిస్తుంది. నడక కాదు, పరిగెత్తిస్తుంది. రాధ వెనకాల పరిగెత్తాడు, కేకలేస్తూ పరిగెత్తాడు. నయమాను ఎవరబ్బా అని ఆపాడు. నేనండి గురువుగారి దగ్గర శిష్యునా, చూశాను. ఎందుకు వచ్చావయ్యా? మీరు వెళ్ళిపోయాక ఎవరో కొత్తగా శిష్యులు వచ్చారు, గురువుగారు చాలా ఇష్టలేని ఎన్ని కథలు అల్లేస్తున్నాడు చూడండి. అతిథులు రాలేదు, శిష్యులు రాలేదు, ఎవరు లేరు. మీరు ఇలా వెళ్ళారా? అలా చుట్టాలు వచ్చారండి అని కథ మొదలెడుతున్నాడు. ఉంటారు దేవుని దగ్గర ట్రైనింగ్ అయ్యేవారు, ఇలాంటి కథలు చెప్పేవారు ఉంటారు. డబ్బును ఆశిస్తూ, డబ్బే సమస్తం అనుకుంటూ, లగ్జరీలకు అలవాటు పడిపోయి, అది లేకపోతే బ్రతకలేదు అనుకుంటూ, దేవుడు ఒక రకంగా ఒక స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నా సరే ఆ ట్రైనింగ్ లోబడకుండా అన్నీ దేవుడు ఇస్తాడంటే శోధించే రీతిలో వద్దన్నా సరే కావాలనుకుంటూ పరిగెట్టే విధానం. ఎందుకు వచ్చావా ఇలాగండి? అప్పుడే వచ్చారండి శిష్యులు వేరే చోట నుంచండి, వాళ్ళకి ఏదో ఇచ్చి పంపిద్దామని, ఏదో తృణవ పని వాళ్ళ చేతిలో పెడదామని అయ్యగారు మేము దగ్గర అడిగి, మీరు అదోలో ఉందంతా కాదండి, కొంచెం అంకుల్ చెప్పాడు, కొంచెము అయ్యగారు ఇమ్మన్నారండి. అంతా తీసుకురావద్దురా, కొంచెమే తీసుకురా అన్నారండి. అయ్య బాబాయ్, అయ్యగారి గురించి ఎంతమంది సాక్ష్యమో. అయ్యగారికి అత్యాశ లేదు, కొంచెం ఆశ. అది కూడా ఆయన కోసం కాదు, పక్కోళ్ళ కోసం. నిజం కదా? ఎవరు? గెహాజీ, దేవుని బిడ్డ, వాక్యం ఎదుగుతున్నవాడు, అనుభవాలు ఎదుగుతున్నవాడు, ఆత్మ నడిపింపులో ఉన్న దైవజను కూడా నడుస్తూ చాలా పాఠాలు నేర్చుకుంటున్నవాడు. కథలు చెప్పే స్థాయికి వచ్చేసాడు, కళ్ళలు చెప్పే స్థాయికి వచ్చేసాడు. అవసరం లేకపోయినా సరే, అది దానికోసం వచ్చిన వాడిని కాను తెలిసినా సరే చెప్పేస్తున్నాడు. ఆయన చెప్పమన్నట్టే చెప్పేస్తున్నాడు. ఆయన ప్రతినిధిగా చాలా చోట్ల యెహోవా అంటాడు ప్రవక్తల విషయంలో, నేను చెప్పకపోయినా నేను చెప్పినట్లు కొంతమంది ప్రవచిస్తున్నారు, నేను పంపకపోయినా నా చేత పంపబడినట్టుగా కొంతమంది మీ దగ్గరకు వస్తున్నారు, వాళ్ళ సంగతి చూస్తాను అన్నాడు పాత నిబంధనలో. దేవుని మనకి స్తోత్రం. కానీ కనికర సంపన్నుడైన యేసు కృపాకాలంలో ఉన్నాడు కనుక ఆ సంగతి చూడటంలో ఆయన ఆలస్యం చేస్తున్నాడు. దేవుని మనకి స్తోత్రం. కానీ డిసిప్లిన్లో పెడతాడు సుమా, దీర్ఘశాంతుడే కానీ క్రమశిక్షణలో పెడతాడు తన పిల్లలను. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక గురువు దగ్గర ఉండి నీడగా ఉండి వెలుగు. నిజానికి ఆ గురువు గెహాజీ మీద ఎంత ఆధారపడిపోయాడు. కంటి చూపు లేదు, పోయింది, చాలా వరకు పోయింది. కంటి చూపు లేదు, తానే గురువుకి కంటికి చూపు అయిపోయాడు. అంటే గురువు తన మీద చాలా ఆనుకుంటున్నాడు, ఆత్మతో నడిపించబడినా. కానీ గెహాజీ వెళ్ళటము రావటము గురువు చూడడు, తెలుసుకోలేడు. ఎందుకంటే చూపు తగ్గింది. ఇలా వెళ్ళి అలా వస్తా అంతే, చట్టాలను వెళ్ళి చట్టాలను తెచ్చేసుకుంటా, ఈలోగా నన్ను గురువు పిలవడలే అనుకుంటూ రథం వెనక పరిగెత్తాడు. అవును, ఇలా చట్టాలను వెళ్ళి చట్టాలను తెచ్చుకుంటాం. ఇప్పుడంటే మనకు సెల్ ఫోన్లు వచ్చాయి, ఎలాగైనా చట్టాలను అడగొచ్చు. పెద్ద దైవజనుల నుంచి చిన్న దైవజనుల వరకు ఒక మెసేజ్ కొడతారంతే. వేల మందికి నా సేవకి ఇంత అవసరమని వెళ్ళిపోతుంది. ఒక్కళ్ళు అడిగితే సరిపోద్ది, ఆ ఒక్కళ్ళు ఇచ్చేస్తే సరిపోతుంది. ఎప్పుడైతే ఈ దైవజనుడు దీని నిమిత్తం నాకు 5,000, 2,000, 1,00,000 అవసరము అని చెప్పారో, అది ఎప్పుడైతే ఆయన మెసేజ్ కోట్ల మందికి వెళ్ళేలా చేశాడో, ఆ కోట్ల మందిలో కనీసం 10,000 మంది అయ్యో పాపం అనుకుంటూ ఆ 1,00,000 ఇచ్చారనుకోండి, కొన్ని 100 కోట్లు వస్తాయి. కానీ అతనికి అవసరం ఎంత? 1,00,000.
ఒకళ్ళిద్దరిని అడిగితే దేవుడు ప్రేరేపిస్తే ఇచ్చాడు అనుకోండి, ఒక అయిపోయాయి. కానీ ఇది నేను అలా పెట్టడం వల్ల ఏమైంది, నాకు 1,00,000 అవసరమని 1,00,00,000 మందికి తెలిసింది. అందులో 10,000 మంది మనసులో అయ్యో పాపం దైవజనుడు అనుకున్నారు అనుకోండి. అందరూ ఇవ్వలేదు, కానీ ఇవ్వగలిగిన వారు కొంతమంది ఇచ్చారు 1,00,000. అంటే ఏం వచ్చినట్టు, అయ్యయ్యో నాకు అందిందండి, వచ్చిందండి, నాకు ఆల్రెడీ వాళ్ళ అవసరం తీరిందండి అని ఎవరికైనా మళ్ళీ పంపించే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అలాగ ఇచ్చేసేవారు ఉన్నారు, దైవజనులు చూశాను నేను. ఎప్పుడైతే సమకూర్చబడిందో వెంటనే అందరికీ చెప్పేసి మళ్ళీ వెనక్కి పంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో జఫన్య శాస్త్రి గారు ఒకరు. కొన్ని సందర్భాల్లో దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే హెచ్చించడానికి కాదు, కానీ మన ఆత్మీయ అనుభవాల కోసం ఎప్పుడూ గెహాజీ జీవితంలో జరిగిన అనుభవాలు నేడు జరుగుతున్నాయి. ఇదెంతసేపు ఎలా చిటికేస్తే అలాగొచ్చి పడతాయి అన్నట్టుగా వెంటనే తెచ్చుకున్నాడు. పనులు కూడా పంపించాడు. లోపలికి వెళ్ళి ఇంట్లో పక్క గదిలో పెట్టించాడు. అయ్యగారు కనపడలేదు అనుకున్నాడు. గెహాజీ గెహాజీ అని పిలుస్తున్నాడు అయ్యగారు. వచ్చిన వాళ్ళని మీరు వెళ్ళిపోండి, సైలెంట్గా వెళ్ళిపోండి, గురువు గారిని డిస్టర్బ్ చేయకండి, ప్రార్థనలో ఉన్నారు. ఏం కథలు చెప్పాడు, నయమాన్ దగ్గర కథలు చెప్పినాడు, పనులతో కథలు చెప్పలేడా? ఒకసారి వాళ్ళు కూడా అయ్యగారండి మీరు అడిగారంట కదండి, మీ శిష్యుడు గారు వచ్చారండి, మా యజమాని గారు మీకు ఇచ్చి రమ్మన్నారండి అని విధేయత ఎవడైనా పనివాడు చెప్పాలనుకుంటే మళ్ళీ అయ్యగారు తెలిసిపోతుంది కనుక అయ్యగారు ప్రార్థనలో ఉన్నారు, వెళ్ళిపోండి. అంత సీక్రెసీ మెయింటైన్ చేశాడు. గెహాజీ అనగానే ఇక్కడే ఉన్నానండి అన్నాడు. ఇక్కడే ఉన్నావా, ఇక్కడే ఉన్నావా? నీవు ఆ దాన వెనకాల పరిగెట్టేటప్పుడు, రథ వెనకాల పరిగెట్టేటప్పుడు నా ఆత్మ నీ వెనకాల రాలేదా? అది గెహాజీ ఆత్మ కాదు, దేవుని ఆత్మ. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ గెహాజీకి తర్వాత కుష్ఠరోగం వచ్చిందా, మరేమొచ్చిందో అవన్నీ పక్క ఉంచేసేయండి. అంటే ఆకర్షణ, ట్రైనింగ్లో ఉండగా, అభిషేకంలో ఉండగా, ఒక అద్భుతమైన దైవజను కూడా అశిష్యుడిగా ఉండి చేతి మీద నీళ్లు పోసే ఆశీర్వాదాలు పొందుతుండగా, దేవుని చేత కనపరచబడే స్థాయిలోకి అంచెలంచెలుగా ఎదుగుతుండగా ఆ రోజు మనసు చెల్లించింది. ఆ రోజు ఆ గడియ, అది రోజు కాదు, ఆ రోజు మనసు చెల్లించింది. ఈ రోజు కాకపోతే ఇక లేదు, నా జీవితం వ్యర్థం అనుకున్నాడు, అది పరిగెత్తించింది గెహాజీ. పాత నిబంధన ఎందుకండి, ధర్మశాస్త్రం ఎందుకండి మాకు? పాత నిబంధన ఈ మోషే గారు ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టడం ఇవన్నీ కాదండి. క్రొత్త నిబంధన అంటే మనకు సరైన పాఠం చెప్పేవాడు ఇస్కరియోతు యూదా. యేసుప్రభువు నమ్మేయటానికి ప్రయత్నం చేశాడు. ఇక ఎక్కువ చెప్పను. నిజానికి అతనికి పేదల మీద ధ్యాసుండు కాదు, కానీ ఆ స్త్రీ అచ్చజట్టమం సత్తరబుడ్డి పగలగొట్టి ఆ వణికే చేతులతో ఆయన తల మీద పోసే సందర్భంలో చాలా వరకు కింద పడిపోయింది, ఒలికిపోయింది చాలా కింద. ఇంత శ్రేష్టమైన, ఇంత ఖరీదు చేసే అత్తరు కింద పోసేసింది దేవుడి. బజార్లో ఇది జాగ్రత్తగా పట్టుకెళ్ళి అమ్మితే 200 దీనారాలు వచ్చేవి. కొంతమంది పేదోళ్ళకి బట్టలు, అన్నం కూడా దానం చేసే అవకాశం ఉండేది. అనవసరంగా వేస్ట్ చేసేసింది దేవుడి అంటూ పెద్ద డైలాగ్ వేశాడు. అక్కడ చాలా పెద్ద డైలాగ్ వేశాడు. ఏదో పెద్ద పేదోళ్ళ మీద మమకారం ఉన్నట్టు, యేసుప్రభుకి మిగిలిన వాళ్ళకి ఈవిడికి లేనట్టు. నిజానికి మనసు ఆయనకు పేదవాళ్ళ మీద లేదు, మనసు ఆయనకు దాన ధర్మాల మీద లేదు. దేని మీద ఉంది? ఇది బజార్లో అమ్మి పట్టుకురా యోధా అంటే, నేను బజార్కి వెళ్తాను, అత్తరు అమ్ముతాను, 200 దీనారాలు వస్తాయి, డబ్బు సంచులు వేస్తాను, ఆ తర్వాత అది నాదే. ఎందుకంటే అతడు పేదల మీద ధ్యాసుండి కాదు ఆ మాట చెప్పింది. చాలా కాలం నుంచి అతడు ఆ ధనము సొమ్ములో దొంగిలించుచుండెను. కొంతకాలం నుంచి. ఎవరతడు? దారిపోయి దానయ్య, నేను కూడా నీకుతో ఉంటానయ్యా అంటే, రా, అపొస్తలుడు కాదు, నా శిష్యుడు కాదు, నా కూడా రా అన్నవాడు కాదు. శిష్యులలో 12 మందిని ప్రార్థన చేసి సెలెక్ట్ చేసుకున్నారు యేసుప్రభు. అందులో ఒక అపొస్తలుడు. సో క్లోజ్ టు జీసస్, సో నియర్ టు జీసస్, సో డెడికేటెడ్ టు జీసస్, టు సాక్రిఫిషియల్ యాక్టివిటీ అండ్ హ్యావింగ్ హార్ట్. అంటే త్యాగంతో కూడిన మనసుతో, త్యాగంతో కూడిన అభిషేకంతో, ప్రారంభంలో ఆత్మీయంగా చాలా వరకు కానీ బహుకాలం నుంచి అతడు
ధనము సంచిలో ధనము దొంగిలించుచుండెనో అని అక్కడ రాయించారు ప్రభు. అంటే ఆ ఫస్ట్ది ఎప్పుడు చేశాడు అనేది అన్నమాట. చాలా కాలం దొంగిలించుందంటే ఫస్ట్ది ఎప్పుడు చేశాడు నాకు చేస్తే ఆ రోజు మనసు చెల్లించింది అపోస్తలుడు. ఆ రోజు మనసు చెల్లించింది యేసు ప్రభుకి చాలా క్లోజ్. ఆ రోజు మనసు చెల్లించింది, సారీ అనుకున్నాడు. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు దొంగ అలవాటు అయిపోయింది సారీ. మళ్ళీ చెప్తున్నాను, తర్వాత ఇస్కరియోతు యూదా ఏమైపోయాడు, ఆకాన్ ఏమైపోయాడు, ఇవి కాదు, అవన్నీ అలా వదిలేసేయండి. అంటే ధనము ఎంత మనల్ని భ్రమపరుస్తుందో, ఎంత క్లోజ్గా దేవునితో ఉన్న ఆ ధనముకు ఉన్నటువంటి కెపాసిటీ, దేవుణ్ణి కూడా నువ్వు 2వ స్థానంలో పెట్టేలాగున ఆ ధనము నిన్ను భ్రమపరచగలదు, ఆదాయము నిన్ను భ్రమపరచగలదు. ఆ సంపద నిన్ను యేసు 2వ కుర్చీలో కూర్చోబెట్టు, నన్ను ఫస్ట్ కుర్చీలో కూర్చోబెట్టు అన్నట్టుగా ఉంటుంది. నీకు ఆదాయం ముఖ్యం, ఆరాధన కాదు. నీకు ఆదాయం ముఖ్యం, ప్రార్థన కాదు. నీకు ఆదాయం ముఖ్యం. అస్తమాను దేవుడు అంటే కడుపులా నిండుతుంది అన్నటువంటి మాటలతో సిరి మాట్లాడుతుంటే, సిరికి నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తాను, దేవుడికి నేను 2వ ప్లేస్ ఇస్తాను. ఒకవేళ దేవుని యొక్క దూతలు కెరూబులు సెరబులు వచ్చి అయ్యో 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 దేవునికి 2వ కుర్చీ వేసేవంటే, వేసేకి నువ్వు 2వ కుర్చీ వేసేవంటే, కుర్చీ వేసానా లేదా, కిందేం కూర్చోబెట్టలేదు కదా, 10వ కుర్చీ ఏం వేయలేదు కదా, 2వ నెంబర్ ఇచ్చాను కదా అని ఎక్స్క్యూజులు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కుర్చీ వేసాను కదా, 100వ నెంబర్ ఏమి ఇవ్వలేదు కదా యేసయ్యకు, ఏంటంత హడావిడి పడిపోతావు అనే తీరులో కూడా సంఘాలు, సేవకులు కూడా ఉంటారు. వేసాను లేదా కూర్చి, నెంబర్ 2 ఇచ్చాను లేదా, తృప్తి పడాలి కదా. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమయమైంది. అంటే ధనము టెంప్ట్ చేయటానికి ఎంత బలమైన సాధనమవుతుందో, మనం కూడా టెంప్ట్ చేయబడటానికి అపవాది వాడే ఒక బలమైన అగ్నిబాణం. వాడు ఆత్మగా ఉన్నా, శరీరం లేకుండా ఉన్నా, ఆత్మ శరీరంతో వాడు ఉన్నా, డబ్బులో నుంచి వాడు మాట్లాడతాడు, బంగారం నుంచి వాడు మాట్లాడతాడు, అలంకారం నుంచి వాడు మాట్లాడతాడు, ఘనతల నుంచి వాడు మాట్లాడతాడు, నీకేం తక్కువ అంటాడు, ఇలా నువ్వు చేస్తే అందరూ ఏమనుకుంటారు అంటాడు, దేవుడు ఏమనుకుంటాడు అనేది పక్క తీసేస్తాడు. ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకుని చెయ్యమ్మా అని కూడా సలహా ఇవ్వడు వాడు. దేవుని మాటను కొట్టేస్తాడు, పక్కకు తీసేస్తాడు, దాన్ని పక్క పెట్టంటాడు. ఆదామవ్వలు అన్నారు, దేవుడి పండు తింటే తప్పక మీరు చనిపోతారని చెప్పారు అన్నాడు. ఆ మాట పట్ట పెట్టండి, ఆ మాట ఒట్టిది, ఆ మాట ఒట్టిది, ఆ మాట ఒట్టిది, పక్క పెట్టండి, నా మాట వినండి, మీరు దేవుళ్ళగా అయిపోతారు, మీకు ఘనత వచ్చేస్తున్నాడు. దేవుళ్ళగా అంటే లోకమంతా మీ వైపు చూస్తుంది. దేవుళ్ళగా అంటే ఆకారం ఒకటి కాదండి, లోకమంతా మీ ముందు సాగిలపడుతుంది, లోకమంతా మీ పేరు చెప్పుకుంటుంది, లోకమంతా మిమ్మల్ని పొగుడుతుంది. దేవుళ్ళగా అంటే అది 6 చేతులు 10 చేతులు, ఏదో నేత్రాలు, అందము, ఇవి చూడకండి. దేవుళ్ళలాగా అయిపోతారు. అలాగ అవ్వకూడదని దేవుడు అనుకుంటున్నాడు అనే దానికి పొగడ్తలని తనకే రావాలి. మీకు కూడా పొగడ్తలు ఉంటాయి, మీకు కూడా ఘనత రావాలి, మీకు కూడా సన్మానాలు కావాలి అని అనేస్తారు వాడు. వాళ్ళు కావాలని స్వీకరించారు. ఓ మై గాడ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. లేఖనం చెప్తుంది కదా, మనం ఏమి చేసినానో దేవుని మహిమ కొరకు చేయాలి. మనం ఏమి చేసినానో ఆ చేసిన దాని ఫలము అనుభవించిన ఇంట్లో వాళ్ళైనా, వీధుల వాళ్ళైనా దేవునిని మహిమపరచాలి, దేవునికి ఘనత తీసుకురావాలి. దేవుని కోసం వీడు ఏం చేసినా, ఎప్పుడు చేసినా ఇలాగా చేస్తాడరా, దేవుడు అంటే వాడికి అంత ఇష్టం అని ఇలాగ లోకం చెప్పుకోవాలి. అసలు లోకం దేవుని గురించి చెప్పుకునే వ్యవహారం ఉండదు. నా గురించి చెప్పుకోవాలి, నా కెపాసిటీ చెప్పుకోవాలి, నా జ్ఞానం గురించి చెప్పుకోవాలి, నా స్పీడ్ చెప్పుకోవాలి. ఓ మై గాడ్, ఎవరికైనా అది ఆధ్యాత్మిక సూత్రం, అపవాది వేసే అగ్ని బాణం. అందుకే ప్రభు అంటున్నాడు, లేఖనం 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 మీరు ముందు పెట్టుకోండి, దేవుని కోసం చేయండి, దేవుని మహిమ కోసం చేయండి, దేవునికి మహిమ వచ్చేలాగా చేయండి. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు చాలా కార్యాలు చేశారు. అందరూ దేవుని మహింపరుస్తూ వెళ్ళేవారు, అందరూ దేవుని మహింపరుస్తూ వెళ్ళేవారు. చివరికి రొట్టెలు చేపలు పంచిపెట్టినా సరే దేవుని మహింపరుస్తూ వెళ్ళేవారు. దేవుని మనకి స్తోత్రం. శిష్యులు దేవుని మహింపరుస్తూ వచ్చేవారు. యేసుప్రభు కూడా దేవుని మహిమ కోసమే చేసేవాడు. ఈవెన్ సంఘం, దేవుడు యేసుప్రభు పరలోకి వెళ్ళిపోయిన తర్వాత, శిష్యుల మీద పరిశుద్ధాత్మ పంపిన తర్వాత, పరిశుద్ధాత్మ చేత శిష్యులు నడిపించబడటం ప్రారంభించిన తర్వాత
లోకమంతా కూడా శిష్యులు కనపరచడానికి ప్రయత్నం చేసింది. అపవాది శిష్యుల మీదకి వేసాడు ఉచ్చు. ఇది మీ వల్లే జరిగింది, మీ మూలనే జరిగింది, మీరే చేశారు, దేవుడు ఎక్కడున్నాడు ఏంటో మాకు తెలియదు కానీ మీరే మాకు దేవుడు అని లోకమంతా వాళ్ళని చుట్టుముట్టినట్టుగా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళని చుట్టుముట్టేసి ఏదో దేవత దెయ్యం మాదిరిగా ఓ బండిలన్నీ రెడీ చేసేసారు. ధూపదీప నైవేద్యాలు ఇవ్వటానికి కూడా అన్నీ రెడీ చేసేసారు. బలులు ఇవ్వటానికి కూడా గొర్రెలను కూడా తీసుకొచ్చేసారు. వీళ్ళ మెడలో దండలు వేసేసి వీళ్ళ పైకి పెట్టి ఆ దేవతలను ఊరేగించే బళ్ళ మీద వీళ్ళని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు. పౌలు మరొక భక్తుడిని, ఘనత కదండి, మీరే మాకు దేవుళ్ళు, మీరే మాకు దేవుళ్ళు, మీరే మాకు దేవుళ్ళు, మీరు ఎవరి గురించి చెప్తున్నారు మాకు అనవసరం, మీరు ఈ కార్యం చేశారంటే ఈ దేవుడి వల్లే కనుక మీరే మాకు దేవుళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏం చేశారు అప్పుడు? వాళ్ళు ఏం చేశారు అప్పుడు? 2 దండలు సరిపో 3 దండలు పట్టుకుని అన్నారా? ఎడ్ల బండి కుదరదు మాకు, ప్రత్యేకమైన వాహనం పంపించాడు అన్నారా? 30 మంది వచ్చారేంటి, 3000 మంది అయినా రాకుండా అన్నారా దైవజనులు, పౌలు? ఆలోచన చేయాలి. అందుకే మనం గుడ్డెద్దు చేలో పడినట్టు వెళ్ళిపోవటం కాదు, జ్ఞానం లేని వారిగా వింటూ పోవటం కాదు. దైవజనులు, అభిషక్తులు, వాడబడుతున్నవారు మేమే దేవుళ్ళం అనుకుంటున్నారా, లేదా వాళ్ళలో ఉన్న దేవుడిని బయటకు తీసుకొస్తున్నారా? వాళ్ళే ఘనతను కోరుకుంటున్నారా, లేదా మాకీ ఘనత కాదు, మాకీ యోగ్యత లేదు, దేవునిని మీరు నేను కలిసి కనపరుస్తాం అంటున్నారా? వాళ్ళే మొక్కించుకుంటున్నారా కాళ్ళ మీద? మాలో దేవుణ్ణి చూస్తున్నారు, మా కోసం కాదు అని చెప్పుకుంటారు. ఆదా మాదిరిగా, వాళ్ళకు మాదిరిగా. మేమెందుకు కాళ్ళ మీద పడుతుంటే, కాళ్ళకు నమస్కారం చేస్తుంటే, మేమెందుకు అలాగ బెంచ్ కార్లో దిగి 3 పీస్ సూట్లో షూస్ వేసుకుని నుంచున్నామంటే, చిరునవ్వుతో ఉంచున్నామంటే, ఎందుకు మా కాళ్ళు పట్టుకుని లేచేదాకా మేము ఎందుకు ఆగామంటే మమ్మల్ని చుట్టలేదు. వాళ్ళు ఏం చూస్తున్నారు? వాళ్ళు మాలో యేసుని చూస్తున్నారు, మాలో దేవుని అభిషేకానికి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఇవేమి పౌలు గారికి తెలియదు పాపం. ఈ పౌలు గారికి థియాలజీలు ఏమీ తెలియదు. అప్పొస్తలుడైన పౌలుకి అస్సలు ఏం తెలియదు. ఎన్ని సంవత్సరాలు గమానీయులు కాళ్ళ దగ్గర కూర్చుని నేర్చుకున్నాడట ఆధ్యాత్మికత ఏంటో, ధర్మశాస్త్రం అంటే ఏంటో, యెహోవా అంటే ఏంటో, రోషం అంటే ఏంటో, ఆ ఉగ్రత అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో, భయం అంటే ఏంటో బాగా తెలుసు సౌలుకి. తక్కువేయడం కాదు, తక్కువేం తినలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలుకి చేత కాదా ఈ మాటలు చెప్పుకోవటం? 7 దినాల్లో మాలంటి వాళ్ళకైనా చేతనేది. పౌలు గారు, నువ్వు తెంగురోడు, నువ్వు అసలు పనికి మాలినోడివి. ఆ రోజు నీ కాళ్ళ మీద పడుతుంటే ఇంకా రండి నా కాళ్ళు పట్టుకుని అనాలి. నా కాళ్ళు పట్టుకుంటే మీ పిల్లలు పుడతారు, నా కాళ్ళు పట్టుకుంటే మీకు ఆస్తులు వస్తాయి, నా కాళ్ళు పట్టుకుంటే మీకు ఏదో వస్తుంది చెప్పాలి. అప్పుడు నీ సంఘం పెరిగిపోతుంది. ఆ రోజు నువ్వు 30 సంఘాలు కట్టేవేమో కానీ ఆ రోజు నువ్వు మేం చేసినట్టు నువ్వు చేస్తే 3 లక్షల సంఘాలు కట్టేవాడువేమో పౌలు అని 7 దినాల్లో నాలాంటి కొంతమంది వాళ్ళు ఆ రోజు ఆయన సలహా ఇస్తారు. ఆ రోజు అక్కడ మేము అక్కడ ఉంటే నేటి మనస్తత్వంతో. కానీ పౌలు, పేతురు, ఆ భక్తులందరూ ఏం చేశారు చెప్పండి? మేం చేసినట్టు మాకు దండం పెడతారట, మేం చేసినట్టు మా చుట్టూ చప్పట్లు కొడతారట, మేం చేసినట్టు మా కాళ్ళ మీద పడతారేంటి, మేం చేసినట్టు మాకు పల్లకీలు తెస్తారంటే, మేం చేసినట్టు మాకు నైవేద్యాలు పెడతారేంటి, మేమేం చేయలేదు. ఇదంతా యేసయ్య చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదంతా యేసయ్య చేశాడు, ఇదంతా యేసయ్య చేశాడు. ఈరోజు నేనైనా మరొకరైనా, చిన్న పెద్ద, ఆ సంఘం ఈ సంఘం, ఇక్కడ అక్కడ అంతమంది ఇంతమంది అవన్నీ వదిలేసేయండి. నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది. లేఖన వాళ్ళది ఎక్కడ కనపట్టలేదు. ఎందుకు చేంజ్ వస్తూ ఉంది? ఈ చేంజ్ ఎవరి వల్ల వచ్చింది? నేను అంటున్నాను, అపవాది తెలియకుండానే దైవజనులను దేవుని మహిమను దొంగలించేవారుగా తయారు చేస్తున్నాడు. దేవునికి వచ్చే ఘనత వాళ్ళు తీసుకునేలాగున అపవాది వాళ్ళను తెలియకుండానే ట్రాప్లో పెట్టాడని నేను అనుకుంటా. గౌరవాలు పొందుకోవటం తప్పేమి లేదు, ఘనత పొందుకోవడం తప్పేమి లేదు. నమస్కారాలు నువ్వే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు కాదు దేవుడు, నేను కాదు దేవుణ్ణి, ఆయనే దేవుడు, ఆయనకు పిల్లలం. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎంతగా ఆయనకు కుమారుడుగా నన్ను పిలిచినా, నా కుమారుడా నా కూతురా అంటూ తన ఆత్మచేత నన్ను నింపేసి అన్ని కృపవరాలు నాకు ఇచ్చేసినా, మళ్ళా చెప్తున్నాను, నేను దేవుడును కాలేను. దేవుడొక్కడే, 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 ఎప్పటికీ దేవుడొక్కడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం.
ఈ మాటలన్నీ వింటుంటాం, ధ్యానం చేసుకుంటూ ఉంటుంటాం, కానీ వెనకబడుతుంటాం. అందరూ కాళ్ళ మీద పడినట్టుగా మనం కాళ్ళ మీద పడుతుంటాం. కొంతమంది చూడు కాళ్ళకు నమస్కారం చేసిరా నీకు పిల్లలు పడతారు అని వెనక నుంచి తోస్తుంటారు కొంతమంది మహాభక్తులు. వాళ్లకు శిష్యులు, అయ్యగారు కాళ్ళ మీద పడు సంతానం వస్తుంది, అయ్యగారు కాళ్ళ మీద పడు నీకు చూపు వస్తుంది, అయ్యగారు కాళ్ళ మీద పడు కాళ్ళకు అద్దుకో నీ ఇళ్ళల్లా మేడైపోతుంది. ఈ లేఖనం పక్కన పెట్టేయాలంతే. ఇక అయ్యగారు కాళ్ళు పట్టుకోవటం ఒకటే చేతనవుతా ఉంది. మహాదేవుడు, మహారాజు, రారాజు, స్తుతులు అందుకొనుటకు ఆయన ఒక్కడే యోగ్యుడు, కాళ్ళ మీద పడుటకు ఆయన ఒక్కడే ఆ ఘనత వహించుటకు అర్హుడు. యెహోవాయే, మహిమంతా ఆయనకే, ఘనతంతా ఆయనకే, ప్రభావమంతా ఆయనకే. ఆయన దయాళుడు, ఆయన దయ కోరుతూ ఆయన కాళ్ళ మీద పడాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మట్టికి మొక్కకండి, వ్యక్తులకు మొక్కకండి, కాగితాలకు మొక్కకండి, పుస్తకాలకు మొక్కకండి, బొమ్మలకు మొక్కకండి, మందిరాలకు మొక్కకండి, దైవజనుల పాదాల మించి పడే దుమ్ముకు మొక్కకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి నమస్తోత్రం కలుగునుగాక. అతిభక్తి అంటే చెప్తాను, మా బంధువులు ఉండే చోటే నేను ప్రభువులోకి వచ్చాక నాకు తెలిసిన విషయం. ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. అది అంటే ఎంత లౌక్యంగా అపవాది తీసుకొస్తాడో చెప్పటం నేను ప్రయత్నం చేస్తున్నా. పోలిక, పెళ్ళైన కొత్త రోజులు బంధువుల ఇంటికి వెళ్ళేవాడిని. అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయన నాకు చెప్పేవారు, ఇదిగో మా బంధువురాలు వాళ్ళ ఇంటికి ఒక స్వామి వచ్చాడు, ఆ ఫోటోలు చూపించారు, శ్రీకృష్ణుడు అవతారం వేస్తాడు, ఇలాగలాగ చెప్పిన తర్వాత అప్పుడప్పుడు ఆయన ఎంత భక్తి అంటే, ఎంత భక్తిహీనత అంటే జరిగింది అలాగున. మై గాడ్, చెప్పటానికి నాకు అసహ్యంగా ఉంది. ఈ భక్తురాండ్రు, ఆయనకు అందరూ ఎక్కువ భక్తురాండ్రే ఎక్కువట. ఈ భక్తురాండ్రు కూడా వచ్చి పాత్ర తీసుకొస్తే ఆయన ఉమ్ము, ఆయన చీమిడి అందులో వేస్తారట. అది మహాప్రసాదం ఇంటికి పట్టుకెళ్ళారట. అందులో మా బంధువులు కూడా ఉన్నారు, ఆ ఊరోళ్ళు గొప్పగా చెప్పుకున్నారు. ఒక బంధువుల ఇంట్లోనే ఆయన ఉండేవాడట. వచ్చినప్పుడల్లా ఊరంతా పోగైపోయేవారట. భజనలు చేస్తే పూనకం వచ్చేదట. అప్పుడు అలా చేసేవాడట. అది రాసుకుంటే ఏదో అయిపోయేదట, అది పూసుకుంటే ఏదో అయిపోయేదట. మనకి ఒళ్ళు కంపరం వస్తూ ఉంది. నేను అంటున్నాను, యెహోలోక దేవత మనోనేత్రానికి గురుడుతనం కలగజేస్తే రోత కూడా ప్రసాదం అవుతుంది కొంతమందికి. అక్కడితో వదిలేస్తాను. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నేటి దినాల్లో ఒక చోట ఒక సాక్షి విన్నాను నేను. ఆ దైవజనుడు వాక్యం చెప్తుండగా చెమట వస్తుంది కదండి. నా చెమటలో దేవుని అభిషేకం ఉంది, నా చెమటలో ఆత్మశక్తి ఉంది, నా చెమటలో ఏమో ఆ వాగ్దాటిలో నిజమే కావచ్చు, వెళ్ళిపోతున్నాడు ఆయన. అలాగా వెంటనే చెమట తుడుచుకుని ఆయన ఆ కర్చీఫ్ ఆక్షన్ పెడతారు. లేకపోతే ఆయన చెమటే ఇలా తీసి ఆ తెచ్చిన పాత్రలో వేస్తాడు. ఈయనలాగా, వెళ్ళు నీకు పిల్లలు పుడతారు, వెళ్ళు నీకు స్వస్థత వస్తుందని. దానికోసం ఎగబడేవారు. ఆయన ఎవరు పేరు చెప్పారు, ఆయన అన్న వీడియో కూడా చూపించారు, ఆయన అన్నమాట కూడా వీడియోలో ఉంది. అందుకంటే ఇక దేవుని విషయంలో మనం ఏమన్నా చేసేసేయచ్చా అంటే, యేసు చెమట రక్త బిందువులుగా కారింది అనేదో, లేదా నా వెంట్రుకల అభిషేకం ఉంటుంది, నా చెమటలో అభిషేకం ఉంటుంది, యేసయ్య ఉమ్ములో అభిషేకం ఉంది, ఉమ్ము మట్టి మీద వేసి ముద్ద చేసి కళ్ళ మీద పూస్తే గుడ్డితనం పోయింది, ఇలాంటి వచనాలన్నీ గట్టిగా పట్టుకుని చాలా సందర్భాల్లో ఆత్మ నడిపింపు కాకుండా ఇలా శారీరక సంబంధమైన రీతిలో విశ్వాసులను లేని గుడ్డితనాన్ని తెచ్చిపెడుతున్నారు. నవ్వులో అభిషేకం ఉంటుంది, దైవజనుడు చెప్తాను, నవ్వులో అభిషేకం ఉంటుంది, నా చెమటలో అభిషేకం ఉంటుంది, ఉంటే ఉండొచ్చు. కానీ ఘనత నీ చెమటకి నీకు కాదు రావాల్సింది. ఈ ఘనత యేసయ్యకు రావాలి, ఈ ఘనత గొర్రెపిల్లకు రావాలి, ఈ ఘనత యెహోవాకు రావాలి, ఈ ఘనత తండ్రి కుమార పరిశుద్ధాత్మకు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరులు కొల్పబడకండి, భ్రమలోకి వెళ్ళిపోకండి. దైవభక్తిని ముందు పెట్టి ఆ వెనకాలుండే దెయ్యపు రీతి నడిపింపును మనం కనిపెట్టకపోతే
దేవుని నామం పేరట దెయ్యములను ఆరాధించే వాళ్ళం అయిపోతాం. దేవుని నామం పేరట దెయ్యపు మార్గాల్లో వెళ్ళిపోయే వాళ్ళం అయిపోతాం. దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ దెయ్యాలను కనపరిచేలాగా మనము జీవించడం ప్రారంభిస్తాం. అందులో అపవాది వేసే ట్రాప్, బలమైన ట్రాప్, ఉరి. ఇందులోంచి ఎవడు బయటికి రాలేడు. గెహాజీ, ఆకాను, ఇస్కరేతు, యూదా. అందుకే అటు యేసు ప్రభు ధనమిస్తాడు, 30 ఇస్తాడు, 60 ఇస్తాడు, 100 ఇస్తాడు, అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు, సంచులు పిగిలేలాగా ఇస్తాడు అని యేసు ప్రభు చెప్పినా వెంటనే వార్నింగ్ ఇస్తాడు. అలాగని మీరు ధన వెనకాల పడకండి, దేవునికి భయపడండి, దేవుని మార్గానికి భయపడండి. దేవుని మనకి స్తోత్రం. అపొస్తలుడైన పౌలైనా పేతురైనా అన్నీ ఇచ్చేవాడు ఆయనే కనుక ఆయన అడగండి, ఇస్తాడు. సుఖముగా అనుభవించుట కొరకు సమస్తమును ధారాళముగా దయచేవాడు ఆయనను నమ్ముకోండి, ఆయన మాట నమ్ముకోండి, ఆయన మార్గాన్ని నమ్ముకోండి, ఆయన ఇచ్చిన ధనాన్ని మీద నువ్వు ఆధారపడకండి అంటాడు. కనుక చివరి దినాల్లో మనము ఈ ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తులు, విశ్వాసులు, దేవుని మనకి స్తోత్రం. లోకం పరుగు అందులోనే ఉంది కదండి. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ఈ ర్యాకెట్లన్నీ కూడా మండలానికి, సూర్యమండలానికి వెళ్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో కానీ మనుషుల యొక్క ఆశ కూడా దాటిపోతూ ఉంది. దానికోసం ఏమైనా చేసేస్తాడు, ఎవరినైనా ఏదైనా చేసేస్తాడు, ఎంతమందినైనా చేసేస్తాడు, ఏమైనా చెప్పేస్తాడు. నాకు డబ్బు కావాలి, ఎన్ని అబద్ధాలైనా చెప్తా, నేను ఇంత ఉండవాలి. ఈ లోకమంతా, లోక మహిమంతా కూడా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంది, స్త్రీ చుట్టూనే తిరుగుతూ ఉంది, ఆడంబరాల చుట్టూనే తిరుగుతూ ఉంది. దేవుని పిల్లలు మాత్రం వాళ్ళ మనస్సు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ సంపాదన సామర్థ్యం ఇచ్చే దేవుని చుట్టూనే తిరుగుతూ ఉండాలి. దేవునికే మహిమ రావాలి, దేవునికే సాగిలపడాలి.